నమస్కారం అండి అందరికి. ఈరోజు మన దగ్గర మనకి ప్రవీణ్ కుమార్ గారు మనతో మాట్లాడడానికి వచ్చారు. ఆయన తిరుపతి అగ్రికల్చరల్ ఎంఎస్సి చేసి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో ఆంధ్ర బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసి తర్వాత ఇప్పుడు కరెంట్ గా నిర్మల్ డిస్ట్రిక్ట్ లో 2 మండల్స్ కి అగ్రికల్చరల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అతను టిఎస్ అగ్రోస్ అనే కంపెనీకి కూడా రీజనల్ మేనేజర్ ఫర్ 16 డిస్ట్రిక్ట్స్ తెలంగాణ. దీంతో పాటు తను ఫార్మర్, తను వ్యవసాయం చేస్తుంటారు. 25 ఎకరాల భూమిని తను ఫార్మింగ్ చేస్తారు. ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అన్ని రకాల ఫార్మింగ్ కలిపి సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తారు. యూజువల్గా ట్రెడిషనల్ వెరైటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. ఇతనికి హీ హాస్ హిజ్ ఓన్ వెర్మి కాంపోస్ట్ షెడ్స్, 35 ఆవులు ఉన్నాయి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈ ఎడ్యుకేషన్ చేసేదానికి అగ్రి బిజినెస్ వెంచర్స్ కి చాలా మంది ఫార్మర్స్ కి హీ ఆల్సో గివ్స్ ట్రైనింగ్. సో ఈరోజు we welcome him. Sir, మీరు you can go ahead and start. థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. అంటే థ్యాంక్ యూ. మీ టైం అయినా చాలా సార్లు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేశాను. చాలా బిజీగా ఉన్నా కూడా మా కోసం ఈ టైం స్పెండ్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ అగైన్. మొదలు పెట్టుకో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికి కూడా. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నేను ప్రస్తుతం నిర్మల్లో ఉంటాను, తెలంగాణలోని నిర్మల్లో ఉంటాను. సో మనకు ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనే టాపిక్ మీద నాకు మాట్లాడమన్నారు. సో మిశ్రమ సేంద్రియ వ్యవసాయం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అండి. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులందరూ కూడా మోనోక్రాపింగ్ సైడ్ వెళ్తా ఉన్నారు. అంటే ఒకే పంట, వరి వేశారంటే వరి వరి వరి, లేదంటే పత్తి పత్తి పత్తి, లేదంటే తొగరి కందులు కానీ. సో ఈ రకంగా ఒకే పంట మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే మనము మన పూర్వీకుల టైంలో చూసినట్టయితే పాడి పంట అనేవారు. అంటే ఏదైతే పంటతో పాటు పాడి కూడా ఉండేది. రాను రాను ఏంటంటే దాని మెయింటెనెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల ఆ పాడిని మెయింటైన్ చేయడానికి అంత టైం కానీ, లేకపోతే అంత మనకు ఎనర్జీ కానీ, లేదంటే అంత ఓపికలు పోయినాయి. బట్ ఏంటంటే మన భూమి అనేది మనకు అంటే పంట పండించాలి అని అంటే భూమి ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో భూమిని మనకు మన ఏవైతే సంపద ఏదైతే ఉండిందో ఆ పశు సంపదకు సంబంధించినటువంటి ఆ పేడతో ఈ భూమిని మనం ఎంరిచ్ చేసుకునే వాళ్ళం యాక్చువల్గా. మళ్ళీ పంట పండించుకునే వాళ్ళం, మళ్ళీ దాని తర్వాత ఈ రకంగా తోలుకునే వాళ్ళం. పశువుల ఎరువులు అంతా కూడా తోలుకొని మంచి బ్రహ్మాండమైన పంటలు పండించేవాళ్ళం. బట్ ఏంటంటే రాను రాను ఆ ఆవులను మెయింటైన్ చేయలేకపోవడం వల్ల కంప్లీట్గా ఏంటంటే హైబ్రిడ్ వంగడాల సైడ్ కానీ, లేదంటే ఫర్టిలైజర్స్ యూజెన్స్ ఎక్కువ. ఇప్పుడు మన దగ్గర పశు సంపద లేకపోవడం వల్ల పేడ ప్లేస్లో అందరూ కూడా ఫర్టిలైజర్ వేయడం స్టార్ట్ చేసినారు. సో ఒకప్పుడు ఏంటంటే మనకు మన స్వతంత్రం వచ్చినప్పుడు ఆ టైంలో 1960 ఆ టైంలో మనకు బెంగాల్ ఫెమెన్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. బెంగాల్లో నార్త్ ఇండియాలో ఆలు అనేది చాలా తింటా ఉండేవారు. సో వాళ్ళ ఇప్పటికి కూడా వాళ్ళ లంచ్లో కానీ టిఫిన్లో కానీ ఆలు లేకుండా దాదాపు ఏవి కూడా వాళ్ళ భోజనం అనేది ఇన్కంప్లీట్ షేప్లో ఉంటుంది. సరే అయితే ఏమైందంటే బెంగాల్ ఫెమెన్ అని చెప్పేసి పొటాటోకి సంబంధించిన ఒక డిసీజ్ రావడం వల్ల 1960s మనకు మొత్తం పొటాటో పండలేక పొటాటో అంతా పాడైపోయింది. ఈ ఆలు బంగాళదుంప. సో బంగాళదుంప కూడా పాడు కావడం వల్ల అది ప్రొడక్షన్ అనేది కాలేదు. సో ఆ టైంలో మనకు పంటలన్నీ కూడా ఏవి రాకపోవడం వల్ల ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ రావడం వల్ల, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో అని చెప్పేసి ఒక డిసీజ్ రావడం వల్ల పంట పండకపోవడం వల్ల కొన్ని వేల మంది ప్రజలందరూ కూడా చనిపోయారు ఆహారం లేకుండా. సో ఇదంతా కూడా మనకు బ్రిటిషర్స్ దగ్గరికి మన యూకే లండన్లో వాళ్ళకు తెలవడం వల్ల వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము మీ దేశంను వదిలేసి మేము వెళ్ళిపోయిన తర్వాత
మేము ఉన్నప్పుడే మీరు బాగుండేవారు, మేము వెళ్ళిపోవడం వల్ల మీకు అసలు తినడానికి తిండి కూడా లేకపోవడం వల్ల అందరికి ఫీడ్ చేయలేకపోతున్నారు, మీ ఇన్ఎఫిషియన్సీ క్లియర్గా కనబడుతుంది, మళ్ళీ మేము రావాలా మీ అంటే ఇండియాని పాలించడానికి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. సో అప్పుడు ఉన్నటువంటి పిఎం గారు ఏం చేశారంటే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేసేసి ఇది కరెక్ట్ కాదు, సో అందరి ప్రపంచం లోపల అందరికి కూడా నెగిటివ్ మెసేజ్ వెళ్ళిపోతుంది, సో మనం సంథింగ్ వీ హ్యావ్ టు డూ అంటే మన పాపులేషన్ అప్పుడు ఒక 35 crores ఉంటే 35 crores కు సంబంధించినటువంటి పంట మనం పండించుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. సో భూభాగం అయితే చాలా బ్రహ్మాండంగా ఉండేది, కానీ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ ఉండేది అన్నట్టు. సో ఆ టైంలో ఏం చేశారంటే ఇలా కాదని సైంటిస్ట్ని పిలిపించేసేసి హైబ్రిడ్ వంగడాలని, హైబ్రిడ్ ఫర్టిలైజర్, సో అవి మన దేశంలో ఇంట్రడ్యూషన్ చేశారు. అంటే ఆ టైంలో ఏంటంటే ఈ యూరియా, డిఏపి, ఈ పొటాష్ అనేది మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేసి ఈ పంటలకు వేయడం వల్ల మనకు దిగుబడి అనేది బ్రహ్మాండంగా వచ్చింది. సో ఆ టైంలో ఆ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ అనేది స్టార్ట్ అయిపోయి అందరికి కూడా పంటలు అనేది సమృద్ధిగా పండేసేసి బ్రహ్మాండంగా ఈల్డ్స్ రావడం వల్ల మనకేమైందంటే రైతులందరూ కూడా అంటే ఈ హంగర్ అంటే ఆకలితో చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో బ్రహ్మాండమైన దిగుబడి అనేది వచ్చినాయి. కానీ రాను ఏమైందంటే అదే అలవాటు అయిపోయింది. పశువులు లేకున్నా, మనకు పశు సంపద లేకున్నా కానీ మనం దిగుబడి అనేది బాగా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కంటిన్యూస్ గా ఫర్టిలైజర్ నే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే మీరు ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మనం చేస్తున్న రైతులు దయచేసి మనకు ఈ భూమి అనేది మనం నేలను ఎంత బ్రహ్మాండంగా చూసుకుంటామో పంట కూడా అంత బ్రహ్మాండంగా పండుతుంది. అంటే మన పంట అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆ నేలతో సంబంధం ఉంటుంది కాబట్టి. సో మన నేల అనేది ఏమవుతుందంటే ఎంత గుల్లబారి ఉంటుందో అంత బ్రహ్మాండంగా వ్యవసాయం అనేది మనకు పండుతూ ఉంటుంది. ఒకటి ఎట్లుంటదంటే మట్టి రేణువులు అనేటివి దూరంగా ఉండాలి. అంటే ఆ మట్టి రేణువులు అనేది ఏంటంటే మనకు దూరంగా గుల్లబారి ఉంటే కనుక దిగుబడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పాయింట్ చెప్తాను, చాలా మందికి ఈ విషయాలు తెలియవు. ఏంటంటే మొక్కలు అనేటివి మనం వ్యవసాయం చేసే మొక్కలు ఏదైతే ఉంటుందో ఆ మొక్కలు అనేటివి మనందరికీ ఏం తెలుసు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ను వదులుతాయి అని మనకు ఒక ఐడియా ఉంది. బట్ నేను ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నాను. మొక్క లోపల 2 రకాల రెస్పిరేటరీ సిస్టమ్స్ ఉంటాయి అన్నాడు. శ్వాస క్రియ ఏదైతే ఉందో 2 రకాలుగా ఉంటాయి. ఏదైతే మనకు భూమి ఉంటుందో భూమి పైన ఉన్నటువంటి మనకు మొక్క పార్ట్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనం అనుకున్నట్టు ఆక్సిజన్ వదులుతుంది. బట్ వేరేజ్ భూమి లోపల ఉన్నటువంటి ఈ రూట్ ఏదైతే ఉందో, వేరు వ్యవస్థ ఉందో, అది సేమ్ మనలాగానే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. సో మనకి ఏమైతుందంటే రాను ఫర్టిలైజర్స్ అనేది విపరీతంగా వాడడం వల్ల ఈ భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణువుల మధ్యలో అన్ని కూడా సాల్ట్స్ డిపాజిట్ అయిపోయి మట్టి అంతా గట్టి పడుతుంది. గుల్లబారినటువంటి మొత్తం కూడా ఆ మట్టి అంతా కూడా మనకు గట్టిపడిపోతుంది. సో అంటే గట్టిపడిపోవడం అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు తెలుసు ఒక కట్ట యూరియా బ్యాగ్ ఉందనుకోండి, అది 45 కిలోలు చేశారు. ఇప్పుడు అయితే 45 కిలోల ఉన్నటువంటి యూరియా బ్యాగులో 46% మాత్రమే నత్రజని ఉంటుందండి యూరియా. మిగతా అంతా కూడా ఫిల్లర్స్. అంటే 46% అంటే దగ్గర 22 కిలోలు అనుకోండి. ఒక 22 కిలోల వరకు మనకేంటంటే 45 కిలోల కట్టలో, యూరియా కట్టలో, బ్యాగులో మనకు 22 కిలోల నత్రజని మాత్రమే, యూరియా మాత్రమే ఉంటుంది. సో మిగతా అంతా కూడా ఫిల్లర్స్ అంటే సాల్ట్స్ రూపంలో ఉంటాయి అన్నట్టు. ఆ నత్రజనిని పట్టి ఉంచుకోవడానికి ఉన్నటువంటి ఫిల్లర్స్. సో మనం అది వాడడం వల్ల ఏమవుతుందంటే నత్రజని తీసుకుంటుంది, మిగతా ఇంకొక 22-23 కిలోలు ఏమైతే ఉందో ఆ ఫిల్లర్స్ అన్ని కూడా భూమి లోపల అలానే డిపాజిట్ అవుతుంది. సో ఆ భూమి గుల్లబారినటువంటి భూమి అంతా కూడా ఆ ఫిల్లర్స్ డిపాజిట్ కావడం వల్ల రేణువులన్నీ దగ్గర అయిపోయి సాల్ట్స్ అన్ని మనం ఇప్పుడు నీళ్లు ఇచ్చిన తర్వాత పైన అంతా కూడా సాల్టీగా లేయర్ గా ఫామ్ అవుతూ ఉంటుంది. అదంతా ఏంటంటే డిపాజిట్స్ అన్నట్టు. సో ఆ మట్టి అనేది రేణువులు అనేది దగ్గర అయిపోయి కంప్లీట్ గా గట్టి పడుతుంది అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా రకాల అంటే భూమికి మనకు ఇప్పుడు వేరు వ్యవస్థకి కావాల్సినటువంటి ఆక్సిజన్ లోపలికి పోదు. సో వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ కాదు. సో అప్పుడు దిగుబడి అనేది తగ్గిపోతుంది. అంటే మొక్కకి మనకు ఆక్సిజన్ కనుక వేరు వ్యవస్థకు అందకపోతే
దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఒక పర్సన్ కి మంచి దిగుబడి వస్తుంది, మనకు రాదు, సేమ్ ఆయన చేసినట్టు నేను చేస్తున్నాను, మరి ఎందుకు రావట్లేదు అని అంటే, సో ఉన్నటువంటి మట్టిలో చాలా విషయాలు, ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ ఏంటంటే ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుందని తెలుసు మనకు, రైతులందరూ కూడా, రైతాంగానికి. బట్ ఏంటంటే వేరు వ్యవస్థకు ఆక్సిజన్ కావాలి. వేరు వ్యవస్థకు ఆక్సిజన్ కావాలి అని అంటే ఏంటంటే మట్టి అనేది మనకు ఉన్నటువంటి మట్టి గుల్లబారి ఉండాలి, లూజ్గా ఉండాలి సాయిల్ అంతా కూడా. అప్పుడే ఆక్సిజన్ తీసుకుంటుంది, అది తీసుకొని వేరు వ్యవస్థను డెవలప్ చేస్తుంది. వేరు వ్యవస్థను డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే న్యూట్రియంట్స్, ఇప్పుడు సపోజ్ ఒక మొక్క ఉంది, ఒక మొక్క మామూలు మనం పెట్టగానే సపోజ్ ఆ వేరు వ్యవస్థ 1/2 feet నుండి న్యూట్రియంట్స్ తీసుకుంటాయి అనుకోండి. వేరు వ్యవస్థ మంచి డెవలప్ అయిపోతే 2 feet, 3 feet, 4 feet నుండి న్యూట్రియంట్స్ అంతా కూడా లాగేసుకుంటా ఉంటాయి. దానివల్ల డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మనం ఫిల్లర్స్ చేయడం వల్ల, ఫర్టిలైజర్స్ వాడడం వల్ల, కంప్లీట్గా గట్టిగా పడడం వల్ల ఏమవుతుందంటే ఆ వేరు వ్యవస్థ డెవలప్ కాదు. అక్కడ దగ్గర ఉన్నటువంటిది అక్కడ నుండే తీసుకోవడం మనం అలవాటు చేస్తాం, అక్కడే ఫర్టిలైజర్ వేస్తాం, అక్కడ నుండి అది ఎక్స్పాన్స్ కాదు. సో దానివల్ల అక్కడ పైన ఏంటంటే దిగుబడి కూడా తగ్గిపోతుంది అండి. సో అది గుల్లబరేటట్టు మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇనుప కడ్డీని తీసుకొని ఒక క్యాండిల్కు పెట్టామనుకోండి, మన చేయి కాలుతుంది. అదే ఒక కర్రను తీసుకొని మనం క్యాండిల్కు పెడితే తొందరగా చేయి కాలదు. ఎందుకు? రీజన్ ఏంటి అని అంటే ఇనుప కడ్డీలో ఉన్నటువంటి అణువులు దగ్గరగా ఉంటాయి. సో దగ్గరగా ఉండడం వల్ల హీట్ ప్రసరణ, వేడి ప్రసరణ అనేది తొందరగా జరుగుతూ ఉంటుంది. అదే కర్రకి ఏంటంటే ఆ అణువులు అనేది దూరంగా ఉంటాయి. ఉండడం వల్ల మనకేంటంటే మనకు ఆ వేడి అనేది తగలదు. సో సేమ్ ఇది ఇక్కడ కూడా ఏంటంటే మట్టిలో మట్టి రేణువులు దగ్గరగా ఉంటే పైనుండి సూర్యరశ్మి అనేది మనకు భూమి మీద పడ్డ తర్వాత దగ్గర ఉండడం వల్ల ఆ సూర్యరశ్మి అనేది 6-7 feet వరకు లోపలికి వెళ్ళిపోతుంది, దగ్గర అణువులు ఉండడం వల్ల. అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ట్రాన్స్పరేషన్ రూపంలో ఉన్న వాటర్ అన్ని ఎగ్జాస్ట్ చేసేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మంచి సూక్ష్మజీవులన్నీ కూడా మనకు అక్కడ చనిపోవడం జరుగుతుంది ఆ ఎండ వేడికి. సో మనం అదే ఇప్పుడు ఆ గుల్లబారినటువంటి మట్టి కనుక ఉంటే ఆ సూర్యరశ్మి అనేది తక్కువగా ఉంటుంది, తక్కువగా ప్రసరణ జరుగుతుంది లోపలికి. సో వాటర్, అక్కడ ఉన్నటువంటి వాటర్ ఎవాపరేషన్ అనేది తక్కువగా అవుతుంది, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోవు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా విషయాల రైతులు ఏం చేస్తారంటే చిన్న ఇష్యూస్ కానీ అంటే దీని గురించి అంతగా పట్టించుకోరు. మనం ఎప్పుడు కానీ అంటే రైతుల పోటీతత్వం ఎట్లుంటుందంటే ఆయన 2 బ్యాగులు వేసారా, 2 కట్టలు వేసాడా, నేను 2.5 వేస్తాను, నేను 3 వేస్తాను. సో ఆయన ఇప్పుడు అంటే డబ్బు రూపంలో ఒకటి మైండ్లో ఏముందంటే నేను ఆ పంటకి 40,000 ఖర్చు పెడితే నాకు ఇంత దిగుబడి వస్తుంది, 50,000 ఖర్చు పెడితే ఇంకా ఇంత దిగుబడి వస్తుంది అనే రూపంలోనే అట్లా అంటే కాంపిటీషన్లో వెళ్తున్నారు రైతులు. దయచేసి ఆ రకంగా మనం వెళ్ళొద్దు. ఏ పెన్నీ సేవ్డ్ ఈజ్ పెన్నీ ఎర్న్డ్. ₹1 ఖర్చు తగ్గించుకున్నామంటే ₹1 సంపాదించినట్టే రైతు అంతా కూడా. సో ఖర్చు తక్కువతో మంచి బ్రహ్మాండమైన దిగుబడులు తీసుకోవాలి. నేను ఇక్కడ మీకు ఏంటంటే కంప్లీట్గా ఆర్గానిక్గా పండించమని లేదంటే కంప్లీట్గా ఇట్లా చెప్పట్లేదు. నేనేనంటే ఏంటంటే ప్రాక్టికల్గా ఉండాలి. ఇప్పుడు కంప్లీట్గా మనం ఇనార్గానిక్ అంటే కెమికల్స్ ఫార్మింగ్ చేస్తూ ఉంటే ఫస్ట్లో దిగుబడి వచ్చినంతగా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎందుకు రాదు అంటే మీకు చెప్పినాను, డిపాజిట్ అయిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి సాల్ట్స్ అన్ని కూడా మనకు మట్టిలో డిపాజిట్ కావడం వల్ల అవన్నీ కూడా మట్టి అంతా కూడా గట్టిపడిపోతుంది. మనం ఒకవేళ అక్కడ ప్లవింగ్ చేసినా కానీ దున్నినా కానీ ట్రాక్టర్తో దున్నినా కానీ ఆ రేణువులు అనేది ఇంకా క్లియర్ కావు. సో కాబట్టి ఏంటంటే నేచురల్గా మన భూమిని గుల్లబరుచుకోవాలి ఒకటి. సో ఇక్కడ మనము ఈ మట్టిని బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా మనకు దిగుబడి కూడా బ్రహ్మాండంగా వస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా మనం ఏంటంటే కంప్లీట్గా ఈ కెమికల్ ఫార్మింగ్ అనేది చేసినా కానీ ఓవర్ ఏ పీరియడ్ అంటే పండించిన తర్వాత ఇప్పుడు మనము చాలా సంవత్సరం ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ సిస్టమ్ అనేది మనకు యాక్చువల్లీ ఏంటంటే 1965 నుండి ఇప్పుడు మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా అప్పుడే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు స్వామినాథన్ గారు అని చెప్పేసి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఆయన చెప్పినటువంటిది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వంగడాలన్నీ కూడా చాలా పెద్దగా ఉండేవి, హైట్ చాలా పెద్దగా ఉండేవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్యూరేషన్ ఎక్కువ. ఇప్పుడు వరి 120 రోజులలో మనకు వరి వస్తుంది.
ఒకప్పుడు ఏంటంటే 180 రోజులు 200 రోజులు పట్టేది. సో డ్యూరేషన్ తక్కువ చేసినారు. ప్లస్ హైట్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ హైట్ ఉంటే గాళ్ళు దానికి తొందరగా అడ్డం పడిపోయేది, వర్షాలకి అట్లా అడ్డం పడిపోయేది. సో హైట్ తక్కువ చేస్తూ డ్యూరేషన్ తక్కువ చేయించేసి అటువంటి హైబ్రిడ్స్ కానీ అటువంటి ఇంప్రూవ్డ్ వెరైటీస్ కానీ డెవలప్ చేయడం, మళ్ళీ అవి ఫర్టిలైజర్ సెన్సిటివ్ తయారు చేయడం, ఈ రకంగా చేయడం వల్ల దిగుబడి విపరీతంగా పెరిగిపోయింది. పోయినసారి కన్నా అంటే అంతకు ముందు కన్నా 4-5 టైమ్స్ దిగుబడి ఎక్కువ అయిపోయింది. సో అదే అలవాటు అయిపోయి మనకేంటంటే అదే కంటిన్యూ జరుగుతుంది 1965 నుండి ఇంకా జరుగుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ అంటే నేను అనేది ఏంటంటే మనము మన పిల్లలకి మన 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 కొడుకు కూతుర్లకు లేదంటే మన మనమరాలకి భూమి ఇస్తున్నామని మనం ఒక సంతోషంలో ఉంటాం, అంటే మనం ఆస్తులు పంచుతున్నామనే ఒక హ్యాపీనెస్ లో ఉంటాం. బట్ ఇలా కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల బంజర్ భూమి తయారడం వల్ల హెల్దీ భూమి ఇవ్వలేకపోతాం తర్వాత. సరే మనం ఏకాకి నేను ఏంటంటే మా పిల్లలకు నేను ఇంత ల్యాండ్ ఇచ్చాను, అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చాను అన్నట్టు హ్యాపీగా ఉంటున్నాం. కానీ ఎంత ప్రొడక్టివ్ ల్యాండ్ ఇచ్చినాము అంటే రాను ఏంటంటే అది బంజరు భూమి లాగా లేకపోతే చౌడు భూమి లాగా తయారు కాబోతుంది. అటువంటి భూమి ఇచ్చి కూడా వేస్టే. సో అట్లా కాకుండా మనం ఏం చేయాలి అని మనం డిస్కషన్ చేద్దాం ఒకటి. సో కంప్లీట్ గా కెమికల్ ఫార్మింగ్ అవసరం లేదు రాను లేదు అని అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని మనం బాగా వింటా ఉన్నాం. ఇప్పుడు మనం ఈ కషాయాలు కానీ ఆవు పెండ, ఆవు మూత్రం, జీవామృతం, ఘన జీవామృతం ఇవన్నీ ఒక ప్రాసెస్, సుభాష్ పాలేకర్ గారు చెప్పినవి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఓపిక ఎవరికి లేదు, అంత టైం కూడా ఎవరికి లేదు. కంటిన్యూస్ గా ఎప్పుడు కూడా మనము తయారు చేసుకొని స్ప్రే చేసుకోనంత టైం ఎవరికి లేదు, ఓపిక ఎవరికి లేదు. సో చేస్తే బ్రహ్మాండం, ఓపిక ఉండి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ దిగుబడి తగ్గినా కానీ తర్వాత దిగుబడి పెరుగుతుంది. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ లో ఏంటంటే ఫస్ట్ దిగుబడి పెరుగుతుంది, తర్వాత మెల్లిగా తగ్గుతుంది. అదే ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఫస్ట్ దిగుబడి తగ్గుతుంది, తర్వాత మెల్లిగా పెరుగుతుంది. సో నేనంటాను ఏంటంటే మనము ఇన్ బిట్వీన్ మిడిల్లో తీసుకుందాం. అంటే కెమికల్స్ అనేటివి ఏంటంటే ఇప్పుడు న్యూట్రియంట్స్ ఉన్నాయి, మనము ఫర్టిలైజర్ వాడుతూ ఉంటారు. ఫర్టిలైజర్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నైట్రోజన్ ఉంది, యూరియా ఉంది, యూరియాలో నైట్రోజన్ ఉంటుంది, డిఏపిలో ఫాస్ఫరస్ ఉంటుంది, మ్యూరేట్ ఆఫ్ పొటాష్లో పొటాష్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన బాడీకి కూడా అవసరమే. కానీ ఎంత లిమిట్లో కావాలో అంత తీసుకుంటే ఓకే. ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్. ఏదైనా కానీ ఎక్కువగా ఏది చేసినా కానీ అది పాయిజన్ రూపంలో అవుతుంది. సో మన బాడీకి ఎంత కావాలో అంత మోతాదులో మనం వాడుకుంటే అది మంచి పద్ధతే. సో అట్లా చేసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే అటువంటి వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి. సో ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంతే మాత్రం మనం వాడుకోవడం. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఫర్టిలైజర్ వాడడం వల్ల ఎక్కువ ఎక్సెస్ ఫర్టిలైజర్ వాడడం వల్ల మొన్న ఒక పేపర్లో చదివినాను ఎక్కడో, అంటే తల్లి ఇచ్చే పాలల్లో కూడా దాంట్లో ఈ నైట్రోజన్ సంబంధించిన, యూరియాకి సంబంధించినది, పొటాష్కి సంబంధించినవి అవి నిక్షేపాలు దొరికినాయంట. అంటే ఏంటంటే అంత ఎక్సెస్ వాడడం వల్ల కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఇప్పుడు మన మొక్కలకు మనం ఏమనుకుంటామంటే నా భూమిలోనైతే నేను ఫర్టిలైజర్ వేసేసుకుంటాను, వచ్చిన డబ్బుతోటి ఎక్కడన్నా ఆర్గానిక్ గా మందులు తక్కువ పండించినటువంటి కూరగాయలు, మందులు తక్కువ పండించినటువంటి ప్యాడీ, రైస్ ఇవన్నీ కూడా నేను కొనుక్కుంటానని చాలా మంది రైతులు అనుకుంటారు. కానీ ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎక్సెస్ అనేది దేనికి ఉపయోగపడదు, భూమికి ఉపయోగపడదు. ఇప్పుడు సపోజ్ నాకు దాహం వేస్తే నేను ఒక గ్లాసులు వాటర్ తాగుతాను, ఒక కుండతో మొత్తం తాగలేను. సో నాకు ఎంత కావాలో నేను అంతే తాగుతాను. మొక్క కూడా మీరు ఎంత ఎరువులు వేసినా కానీ ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. అది అంతకన్నా ఎక్కువ తీసుకున్నా అది మొక్కకు ఉపయోగపడదు. సో మనం ఇష్టం ఉన్నట్టు వేసేస్తే అది భూమి లోపలలోనే డిపాజిట్ అయిపోతుంది, లేదంటే ఎవాపరేషన్ అయిపోతుంది. సో అది ఉపయోగపడేది లేదు. సో ఎక్కువగా మనం వాడడం వల్ల వర్షంతో ఆ న్యూట్రియంట్స్ అన్ని కూడా, అవి కెమికల్స్ అన్ని కూడా మనకు గ్రౌండ్ లోకి వెళ్ళిపోవడం, లేదు అని అంటే చిన్నగా కెనాల్లోకి, చెరువుల్లోకి, సో అట్లా వెళ్ళిపోయి అవే మొత్తం కూడా మనం ఏదైతే బోర్స్ ఉంటాయో ఆ బోర్ ద్వారా మనం తాగే వాటర్లోకి మనం కలిసిపోతుంది. సో ఎవరో చేసినా కానీ మళ్ళీ తాగే వాటర్లో కూడా ఎంత కెమికల్స్ కడుపుస్తాం. సో కాబట్టి అది మనం దయచేసి మనం ఆలోచించాలి. ఎక్కడెక్కడ మనకు ఎంత న్యూట్రియంట్స్ అవసరం ఉందో అంత మాత్రం వాడితే బాగుంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఈ ఫర్టిలైజర్స్ కన్నా మోర్ డేంజర్, చాలా డేంజరస్ ఏంటి అని అంటే పెస్టిసైడ్స్. సో ఇప్పుడు మనం పురుగు మందులు అనేటివి చాలా డేంజర్. ఫర్టిలైజర్ మనం ఇప్పుడు అనుకున్నాం, ఇప్పుడు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషు, బోరాను, ఐరన్ ఇవన్నీ మన హెల్త్కి కూడా అవసరమే. బట్ నాట్
పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులో డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ అనేటివి మనకు మిక్స్ కావడం వల్ల అది కనుక మన బాడీలోకి వెళ్ళిపోతే అది పాయిజన్ లాగా మారుతుంది. సో అది మనకు అవసరం లేదు. సో మోర్ డేంజరస్ ఏంటి అని అంటే కెమికల్స్ కానీ గడ్డి మందులు కానీ ఇవన్నీ కూడా చాలా డేంజరస్. ఇప్పుడు గ్లైఫోసేట్ అనే ఒక గడ్డి మందు ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వరి పండించే రైతులందరూ కూడా ఆ ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్ల పైన ఈ గడ్డి మందు కొట్టుకుంటా ఉంటారు. ఈ గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల అదంతా కూడా ఇప్పుడు యాక్చువల్గా వేరే ఫారెన్ కంట్రీలో అంతా కూడా మనకు బ్యాన్ అయిందండి యాక్చువల్గా. సో అదేంటంటే క్యాన్సర్కు కారణం అవుతుంది. సో మనకు క్యాన్సర్కు కారణం అయిపోయి అదంతా కూడా మనకు అంటే విష పదార్థంగా తయారైపోయి ఫ్యూచర్లో ఉన్న జనరేషన్స్ చాలా ఈ క్యాన్సర్ బారిన పడడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఈ గ్లైఫోసేట్ అనేది బ్యాన్ చేశారు యాక్చువల్గా. ఆ గ్లైఫోసేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. సో అటువంటి రైతులు ఏం చేశారంటే ₹1 ఎక్కువ పోయినా పర్లేదు, ఈజీగా ఉంటుంది, మనకు లేబర్ దొరకట్లేదు కాబట్టి గడ్డి మందు కొట్టేస్తే మనకు గడ్డి ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు గడ్డి మందులు విరివిగా వాడుతూ ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదండి. అదొక్కటి చూడాలి ఒకటి. అయితే మనం అనుకుంటున్నాం ఏంటంటే ఫర్టిలైజర్స్ కన్నా కెమికల్స్ ఆర్ వెరీ డేంజరస్. సో ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనకు ఎంత కావాలో మొక్కకు ఎంత కావాలో అంత వాడుకుంటూ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు, ఎంత కావాలో అంతే చేసుకోవాలి. సో ఈ వే ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ గుడ్. ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఫార్మింగ్ ఈజ్ గుడ్. సో ఇంకొకటి ఏంటంటే అది ఎట్లా చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. అయితే భూమిని ఎప్పుడు కూడా గుల్లబారుస్తూ ఉండాలి. ఇప్పుడు వరి పండించే రైతులందరూ కూడా తప్పకుండా పచ్చి రొట్టె పైర్లు తప్పకుండా వేసుకోవాలి. పచ్చి రొట్టె పైర్లు అంటే ఇప్పుడు మన దగ్గర జీలుగా, జనుము, పిల్లి పెసర ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రైతులు అంటే నాకు ఒక్కటే ఐడియా ఉండాలి, అంటే వరి రైతులు ఉన్నారా, ఇంకా వేరే ఏమైనా పంట రైతులు ఉన్నారా, నేను చెప్పడానికి ఉపయోగపడుతుంది, ఎగ్జాంపుల్ చెప్పడానికి. హలో హరణ, మెయిన్ గొలకందుకూరులో వరి ఎక్కువ వేస్తారు. హరణ మీరు చెప్తారా? మీరు మీట్ లో ఉన్నారు. హరిప్రసాద్ రెడ్డి గారు, మీరు నాకు ఒక జస్ట్ ఏ రకంగా మీకు రీచ్ కావాలి అంటే ఏ రకంగా చెప్పాలో, ఏ పంట మీద చెప్పాలని చెప్పండి, నేను బ్రీఫ్ గా నేను ఆ రకంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యూట్ లో ఉన్నారు అరన్నా, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇక్కడ ఎక్కువ వరి పంట వేస్తున్నారు సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. ఇక్కడ ఎక్కువ వరి పంట వేస్తున్నారు. ఇప్పుడు మన మీటింగ్ మొదలైన నుంచి డైవర్ట్ అవుతా ఉన్నారు. డ్రమ్ సీడర్ కూడా ఎక్కువ మంది ఈ సంవత్సరం వాడాలని అందరూ ఉన్నారు. అయితే ఈ ఎడగారికి కూడా 2 రైతులు లాగారు, బాగుంది వాళ్ళది పైరు. వెల్లంటి తాటిపర్తిలో ఎక్కువ మంది లాగారు ఎడగారులో, వాళ్ళ పైర్లు కూడా బాగున్నాయి. అంతా 20 రోజులు అయ్యి ఉంది పైరు. 20 రోజులు అయిపోయినాయండి. 20 రోజులు అయింది. బ్రహ్మాండం. చాలా బాగా వాళ్ళు ధైర్యం చేశారు. అందరూ బాగానే మొలిచి బాగా వచ్చింది, గ్రోత్ కూడా బాగుంది. అయితే కొద్దిగా కలుపు కొన్ని తక్కువ అవుతున్నాయి. కలుపు మందు కొట్టడం కొట్టే కూలీలు సరిగా కొట్టినందువల్ల అని అనుకుంటున్నా. అక్కడక్కడ తప్పు ఎక్కువగా గుంపులుగా ఉంది కలుపు ఇందులో. ఓకే అండి, హరిప్రసాద్ రెడ్డి గారు నాకు ఒక అంటే వ్యూ ఇచ్చారు మీరు. నేను ఇప్పుడు క్లియర్ గా నేనేం చెప్తానంటే మీకు వరి పైన బ్రీఫ్ గా చెప్తాను, దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పైన బ్రీఫ్ గా చెప్తాను. కూరగాయలు చెప్పండి సార్. ఓకే అండి, అయితే ఇప్పుడు వరి పంట ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రాను రాను కూడా వరి అంతా కూడా అంటే లేబర్ ఓరియంటెడ్, అంటే ఏంటంటే రాను లేబర్ తగ్గిపోతా ఉన్నారు. నాట్లు వేయడానికి కూలీలు అసలు దొరకట్లేదు. సో కాబట్టి ఏంటంటే ఈ మధ్య కాలంలో వరిని అంటే మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి మీరందరూ, వరి అనేది నీటి మొక్క కాదండి, నీటికి తట్టుకునే మొక్క. నీటి మొక్క కాదండి, నీటిని తట్టుకునే మొక్క. మనమందరం ఏమనుకుంటామంటే అది నీటి మొక్క, సో నీటిలో ఎప్పుడు అది నీరు ఉంటేనే పెరుగుతుంది అని చెప్పేసి మన మైండ్ లో ఉంటాము. సో వరి అనేది నీటి మొక్క కాదు, నీటిని తట్టుకునే మొక్క, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో వాటర్ అనేది ఎంత కావాలో అంత ఇచ్చుకుంటూ మంచి బ్రహ్మాండమైన దిగుబడి చేసుకోవచ్చు అంటే. అయితే వరిలో ఏంటంటే ఈ మధ్య కాలంలో లేబర్ చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి నా దగ్గర ఇప్పుడు నేను ఒక 27 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను సార్. దాంట్లో ఒక 15 ఎకరాలు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. కొత్తగా ఏ ప్లానింగ్ వచ్చినా కానీ, కొత్తగా ఎటువంటి టెక్నిక్ వచ్చినా కానీ నా ఓన్ ఫామ్ లో నేను కంపల్సరీగా దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను.
అది చూస్తాను, దాని ఎండ్ వరకు చూస్తాను. ఇంకా కంపల్సరీ ఇది రైతుకి ఎట్లా ఉపయోగపడుతుంది 4-5 రకాలు చేసేసి ఏది బాగుందో నా రైతులకు నేను చెప్తాను ప్రాక్టికల్ గా. సో ఇట్లా చూడండి, ఇది చూడండి, వాళ్ళని తీసుకొని వస్తాను. క్రాప్ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోజర్ విజిట్ లాగా నా దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళకి చూపిస్తాను నేను ఎట్లా వాడాను. సో మన వరి ఏం చేశానంటే ఒక 2 ఎకరాలు నాటు పెట్టించాను. ఒక 3 ఎకరాలు ఏం చేశానంటే డ్రమ్ సీడర్తో వేయించాను. మళ్ళీ ఇంకొక 3 ఎకరాలు ఏం చేశానంటే వెదజల్లే పద్ధతి, డైరెక్ట్ గా వెదజల్లిపించాను. మళ్ళీ 4వ రకం ఏంటంటే సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్, అంటే కల్టివేటర్ తోనే విత్తనము ప్లస్ ఎరువు వేయడం. ఈ 4 రకాల ఎక్స్పెరిమెంట్ చేశాను నేను ఒకే వరితో. సో ఈ 4 రకాల ఎక్స్పెరిమెంట్ లో నాకు వచ్చినటువంటి రిజల్ట్ మీకు చెప్తున్నాను. అన్నింట్లో దిగుబడి సేమ్ వచ్చింది నాకు. బట్ అక్కడ ఏమైంది అంటే పెట్టుబడి తగ్గింది. సపోజ్ ఇప్పుడు మనము ఏ పద్ధతిలో తగ్గింది సార్? అయితే ఇవన్నిట్లో పద్ధతిలో తగ్గింది. అంటే నాటు వేసే పద్ధతిలో ఖర్చు ఎక్కువ అయిందండి. ఇంకా మిగతా ఏ పద్ధతి, ఇప్పుడు డ్రమ్ సీడర్ కానీ, లేదంటే వెదజల్లే పద్ధతి కానీ, లేదంటే సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్ అంటే ఏంటంటే మనము ఆ కల్టివేటర్ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్ కి ఎలుదుక్కి దున్నాల్సి వస్తుంది సార్. అవునండి, అది ఏంటంటే మనకు కేజ్ వీల్ అంటే దమ్ము చేయాల్సిన అవసరం లేదు. సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్ తో మనకు దమ్ము చేయాల్సిన అవసరం లేదు. సో దమ్ముకు కూడా 4,000 రూపాయలు అక్కడే మిగిలిపోతాయి రైతుకి. సో దమ్ము చేయాల్సిన, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, దమ్ము దుక్కి మిగలదు సార్, ఏలు దుక్కి దున్నాలి కదా. లేదు, ఇది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనం కల్టివేటర్ చేస్తాం. కల్టివేటర్ అంటే దున్నేస్తాం మామూలుగా. దున్నిన తర్వాత రోటావేటర్ వేస్తాం. రోటావేటర్ వేసిన తర్వాత డైరెక్ట్ గా ఆ మిషన్ ఉంటుంది, విత్తనం దాని నుండి పడుతుంది, ఎరువు కూడా దాని నుండే పడుతుంది. 9 లైన్లలో విత్తనం చేసుకుంటాం సార్. మా ఊర్లో ఒక అబ్బాయి కొని తెచ్చి వేసాడు దాంతో. ఓకే, అబ్బాయి గుర్రాపు గిడ్డ అంటుంది సార్, అది కంట్రోల్ కాల అబ్బాయికి. కొరవంతా కలుపు కంట్రోల్ అయింది, కానీ ఆ నేలలో ఎర్ర నేల అది. అయితే దీన్ని అంటాం మేము, మీ భాషలో సార్ అది. ఓకే, నేనేమంటున్నానంటే దీనికి ఏం చేయాలంటే అట్లా చేసిన తర్వాత దీంట్లో వాటర్ ఉండవు కాబట్టి, వాటర్ ఉండకపోయి ఇప్పుడు మన తాత ముత్తాతల నుండి కూడా ఈ రకంగా మరి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు ఇప్పుడు కొత్తగా ఇదేం పెద్ద కొత్త టెక్నాలజీ అనుకుంటారు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు వాటర్ లో ఉంటే మొక్క ఏది వరి మాత్రమే మొలుస్తుంది, మిగతా ఏది గడ్డి జాతి ఏవి మొలవు కాబట్టి వాటర్ ఎప్పుడు ఉంచుతారు అన్నట్టు. ఇక్కడ గడ్డి అనేది మేజర్ ప్రాబ్లం. అయితే ఈ మధ్య కాలంలో గడ్డి మందులు మంచి గడ్డి మందులు వచ్చినాయి. సో గడ్డి మందులు రావడం వల్ల అందరూ కూడా ఈ రకంగా పోతా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ రకంగా నేను ఇప్పుడు చెప్పినట్టు కల్టివేటర్ వల్ల వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇప్పుడు మామూలు వరి సాగు కన్నా ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తనం మామూలు వరి సాగుకి 25 నుండి 30 కిలోలు పడుతుందండి ఎకరానికి. సో ఇక్కడ ఈ రకంగా చేస్తే ఎకరానికి 6 నుండి 8 కిలోలు సరిపోతుంది. అంటే సగానికి సగం తగ్గిపోతుంది. అంటే అక్కడ ఒక 850 రూపాయల ఒక బ్యాగ్ ఉంటే ఇది 400 రూపాయలతో అయిపోతుంది. సో మనం 450 రూపాయల ఖర్చు తగ్గించుకున్నట్టు అక్కడ. మళ్ళీ మనము నర్సరీ మేనేజ్ చేసుకుంటాం. నర్సరీ అంటే తుకం అంటారు కదా నర్సరీ. సో ఆ నర్సరీ కూడా మనం పెట్టుకుంటాము. సో నర్సరీని మనం చేసుకోవాలి అని అంటే, తుకం అలుక్కోవాలి అని అంటే అక్కడ మళ్ళీ కేజ్ వీల్ కానీ, మళ్ళీ దాని తర్వాత దమ్ము చేయడం, మళ్ళీ రోటావేటర్ వేయడం, ఇవన్నీ వేయడం ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏంటంటే కలుపు మందు కానీ, పురుగుల మందు, ఇదంతా చూసుకుంటే లెక్క చూసుకుంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో 3,000 ప్లస్ అక్కడ ఒక 400, అంటే 3,400. మళ్ళీ ఏంటంటే నాట్లు వేయడం. నాటు వేసేటప్పుడు ఏంటంటే మనకు అంటే అవుట్ సోర్సింగ్ మనకు అంటే వీళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టు, కూలీలకి ఒక ఎకరానికి 5,000 రూపాయలు, ఒక ఎకరానికి 6,000 రూపాయల గుత్తాన్ని అంటే ఇస్తారన్నట్టు, కాంట్రాక్ట్ లాగా ఇస్తాం మనం. సో ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. ఈ ఎకరానికి 5,000 రూపాయలు, ఇక్కడ నర్సరీ మెయింటైన్ చేయడానికి 3,000 రూపాయలు, ప్లస్ సీడ్కి ఒక 400 రూపాయలు, అంటే 8,400. మళ్ళీ ఈ మొత్తం దాంట్లో నారు పెరికేసేసేసి మనకు మడిలల్లో వేయడానికి అక్కడ ఒక 1,000 రూపాయలు తీసుకుంటారు లేబర్కి. సో 9,400 రూపాయలు ఎకరానికి ఇట్లా ఈ రకంగా తగ్గుతా ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఇంకా ఈ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్లో ఏంటంటే దమ్ము చేయడం కూడా ఉండదు. దమ్ము చేయడం అంటే 4,000 రూపాయలు అక్కడ ఖర్చు కూడా తగ్గిపోతుంది.
సో అంటే 13,400 రూపాయలు ఒక ఎకరానికి మనం ఖర్చు తగ్గించుకుంటున్నాం. అంటే దగ్గర దగ్గర మనకు 6.5 నుండి 7 క్వింటాల దిగుబడి మనం పెంచుకుంటున్నాం అన్నట్టు. ₹1 ఖర్చు తగ్గిస్తే ₹1 సంపాదించినట్టే అనేది అక్కడ. మళ్ళీ లేబర్ కూడా దొరకడం లేదు కాబట్టి ఈజీగా అయిపోతుంది, ఇక్కడ కష్టం కూడా ఉండదు. సో ఈ రకంగా గొర్రుతో తీసేసుకొని మనం చేసుకున్నాం బ్రంగా. అయితే ఇక్కడ మేజర్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఆ గడ్డి వచ్చిందన్నారు కదా, ఆ గడ్డి రాకుండా ఏం చేయాలంటే మనం ఇప్పుడు వేసేసిన తర్వాత ఈ రకంగా ఈ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్తో మనం వేసిన తర్వాత పెండిమిథలిన్ అనే ఒక గడ్డి మందు ఉంటుంది, స్టాంప్ ఎక్స్ట్రా అనేది. అది ఏంటి అని అంటే ప్రీ ఎమర్జెంట్, అంటే మొలకెత్తక ముందు ఉన్నటువంటి గడ్డిలన్నిటిని కూడా చంపేస్తుంది అన్నట్టు పెండిమిథలిన్ అనే గడ్డి మందు. సో మనము అలా ఇది వేసేసిన తర్వాత కొద్దిగా అంటే ఏ గడ్డి మందు అన్న మీరు జ్ఞాపకం ఉంచుకోండి హరిప్రసాద్ రెడ్డి గారు, ఏ గడ్డి మందు వాడినా, ఏ కలుపు మందు వాడినా కానీ దానిపైన మాయిశ్చర్, వాటర్ అనేది తప్పకుండా ఉండాలి, పదన అనేది తప్పకుండా ఉండాలి. ఉంటేనే అది పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. చాలా మంది ఏం చేస్తారంటే, సార్ మీరు చెప్పినటువంటి గడ్డి మందు మేము కొట్టాము సార్, పని చేయలేదు సార్, ఏమి ఇది కాలేదు సార్ అంటారు. దాంట్లో తప్పకుండా మనకు వాటర్ లైట్ గా మేము పదన అంటాము. సో దాన్ని ఏంటంటే ఆ మాయిశ్చర్ అనేది తప్పకుండా ఉండాలన్నట్టు. ఉంటేనే ఆ గడ్డి మందు పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పెండిమిథలిన్ అనేది కొద్దిగా పదన ఉంచేసేసి దాని పెండిమిథలిన్ 48 గంటల లోపల, మనం వేసిన 48 గంటల లోపల ఈ స్ప్రే చేసుకోవాలి. ఎకరానికి 700 ml 700 ml స్టాంప్ ఎక్స్ట్రా అనే పేరుతో వస్తుంది, BSF వాళ్ళ కంపెనీ వాళ్ళతో. సో అది మనం స్ప్రే చేసుకుంటే కనుక 10 డబ్బాలు ఒక ఎకరానికి, 10 పంపులు ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకుంటే కనుక మొలక అనేది 48 గంటల తర్వాత వస్తుంది. కాబట్టి అంతకు ముందు ఉన్నటువంటి గడ్డి అంతా నాశనం అయిపోతుంది. సో ప్రీ ఎమర్జెన్సీ కాకముందే ఈ కొట్టేటువంటి గడ్డి మంది ఇది. సో దానివల్ల ఏమైతే ఎటువంటి గడ్డి ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ ఒక 15 days కి బిస్పైరిబ్యాక్ సోడియం అనే ఒక మందు, నామినీ గోల్డ్ అనే ఒక మందు ఉంటుంది, అది స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే సన్నటి ఆకులు ఉన్నటువంటి అన్ని కూడా పోతుంటాయి. అంటే ఈ రకంగా ఉన్నాయి, నేను మీకు మెసేజ్ కూడా పెడతాను, అంటే ప్రాక్టీసెస్ దాంట్లో ఏ రకంగా ఏ టైంలో ఏ గడ్డి మందులు కొట్టాలనేది మీకు మెసేజ్ కూడా పెడతాను మేడం గారి పర్మిషన్ తీసుకొని. సో ఆ రకంగా మనం అది కల్టివేట్ చేయడం వల్ల మనకి ఏంటి అని అంటే 13,400 రూపాయలు మనం ఒక ఎకరానికి ఖర్చు తగ్గించుకున్నాం కాబట్టి 6.5 క్వింటాల దిగుబడి మనం పెంచుకున్నట్టే. సో ఖర్చు తగ్గించుకున్నాం కాబట్టి పెంచుకున్నట్టే. మళ్ళీ దిగుబడి అనేది చాలా మంది ఏమంటారంటే ఇంకా ఈ రకంగా చేస్తే పెరిగింది అన్నట్టుగా అంటారు. సో నా సిచ్యువేషన్లో ఏంటంటే పెరగలేదు కానీ సేమ్ వచ్చింది, అన్నిటికీ ఖర్చు తగ్గింది. మళ్ళీ 15 days డ్యూరేషన్ తగ్గిపోయింది, తొందరగా వచ్చింది. దానివల్ల ఏంటంటే మనకు ఈ అంటే తుఫాన్లు ఈ బారిన పడకుండా తొందరగా మనము అమ్మేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది బ్రహ్మాండం ఈ రకం. ఇంకొకటి ఏంటంటే ఈ వరిలో వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, నీటి మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వరి పండిస్తా ఉన్నాం, వరికి ఎప్పుడు వాటర్ అవసరం లేదు. ఎప్పుడు అవసరము అంటే ఈ 18 రోజులు మనం నాట్లు వేసిన తర్వాత 18 రోజుల నుండి 30 రోజుల వరకు ఈ టైంలో వాటర్ కంప్లీట్ గా తగ్గించేసారు. ఎందుకంటే ఆ పిలకలు అనేటివి అప్పటి నుండే పోస్తాయి. సో వరి యొక్క దిగుబడి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎన్ని పిలకలు వస్తే, ఎన్ని దానికి గ్రెయిన్స్ గింజలు వస్తే దాన్ని బట్టి దిగుబడి పెరుగుతుంది. సో కొందరు రైతులు ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఇది నీటి మొక్క కాబట్టి ఎప్పుడు వాటర్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ పిలకలు అనేది ఆ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ పైకి రావు, పిలకలు అనేది ఎక్కువ పుట్టవు. సో దిగుబడి తగ్గిపోతుంది. అక్కడ మేజర్ ప్రాబ్లం చేస్తూ ఉంటారు రైతులు. సో ఇవన్నీ కూడా ఈ రకంగా మనం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ముగి పురుగు అని ఉంటుంది, స్టెమ్ బోరర్ అనేది కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో నేను అది మీకు ఎప్పుడైనా కావాలన్నా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎట్లా చేయాలని నేను చెప్తాను. సో ఇది అనేది ఈ మనకు ఈ రకమైనటువంటి వరి సాగు అనేది బాగుంటుంది, ఫ్యూచర్ లో ఖర్చు కూడా తగ్గిపోతుంది, ఇలా చేసుకోవచ్చు. ఒకటి ఈ వరి సాగు. రెండో విధానం ఏంటంటే అంటే ఈ వరిలో కూడా కొందరు ఏంటంటే నేటివ్ అంటే మన తాత ముత్తాతల్లో పండించినటువంటి వరి రకాలు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మనం టైఅప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 24 లీటర్ మంత్ర అని చెప్పేసి, సహజ ఆహారం అని చెప్పేసి ఆర్గానిక్ స్టోర్స్ చాలా తయారవుతున్నాయి. వాళ్ళతో టైఅప్ చేసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నవారా అని చెప్పేసి ఒక వెరైటీ ఉంటుంది, రెడ్ రైస్. నవారా అంటే నివారిన్ అనే ఒక పేరు, యాక్చువల్గా దాని పేరు. అది కేరళలో మనం వింటుంటాం. ఎవరికన్నా కానీ
కాళ్ళ నొప్పులు కానీ, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ బాడీ మసాజ్ దీని కొరకు కేరళకి వెళ్తుంటారు. కేరళ ఆయుర్వేదం వైద్యం అన్నట్టుగా మనం విని ఉంటాం. సో అక్కడ ఏంటి అని అంటే ఈ నవారా అనే రైస్ తో మెత్తగా చేసేసేసి దాంట్లో ఒక 2 రకాల మూలికలు యాడ్ చేసి అది బాడీకి మసాజ్ చేస్తారు. సో దీంట్లో పెయిన్స్ కి సంబంధించిన అన్ని కూడా లాగేసేటువంటి శక్తి ఉంది దీంట్లో, ఈ నవారా అనే రైస్. ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్సలెంట్. అంటే మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి ఒకటి మనం చూడాలి. మనం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పండించే వాళ్ళం అంటే 180-190 రోజులు వచ్చేటువంటి వరి పంటను మనం పండించేవాళ్ళం. అది ఏంటి అంటే హైయెస్ట్ ఫైబర్ ఉంటుంది. అంటే హైయెస్ట్ ఫైబర్ అంటే మనం తినగానే తొందరగా డైజెస్ట్ కాకూడదు. ఏది తింటే మనకు తొందరగా డైజెస్ట్ అవుతుందో దాంట్లో మనకు కార్బోహైడ్రేట్లు, షుగర్ పర్సంటేజ్ చాలా విపరీతంగా ఉంటాయి. సో తొందరగా డైజెస్ట్ కాకూడదు, స్లో డైజెస్ట్ అవుతా ఉంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు దాంట్లో. సో మనకి ఎంత కావాలో అంత ఇది ఉంటుంది తొందరగా. ఇప్పుడు మనం 120 days లో ఇప్పుడు వచ్చినటువంటి పంట అంతా తినగానే ఇమ్మీడియట్ గా రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది మనకు. సో రైస్ తినగానే మళ్ళీ తొందరగానే మళ్ళీ ఆకలి అవుతుంది. అదే మీరు ఒక్కసారి ఈ దేశీ రకాలు ఏటైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో ఇవి కనుక మీరు తిని చూడండి, తినలేము మనం, చాలా అంటే అలవాటు పడిపోయాము. ఫైన్ రైస్ మనం అలవాటు పడిపోయాము. సన్నగా ఉండాలి మనం తినేదాన్ని, చిన్నగా సన్నగా ఉండాలి. అదే ఇప్పుడు మనము అంటే దిగుబడి ఎక్కువ అయిపోయింది, దాన్ని ఏం చేయాలి అని మనం ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేసినా కానీ బాస్మతి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. నార్త్ ఇండియాలో కూడా బాస్మతి ప్రిఫర్ చేస్తారు. సౌత్ ఇండియాలో ఇప్పుడు ఒకవేళ మనకు చెన్నై అటువంటి ప్లేస్ లో, తమిళనాడు అయితే పార్బాయిల్డ్ రైస్ తింటారు. సో ప్రొడక్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది. ఇది ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో మాత్రమే ఈ చిన్న రకాలు తింటా ఉంటాం. సో ఇది తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, తొందరగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి దాన్ని తింటే మనకి ఏమవుతుందంటే స్లో రిలీజ్ అవుతుంది, ఈ షుగర్స్ అనేది ఎక్కువగా ఇది కాదు. సో ఈ నవారా అనే రైస్ రెడ్ రైస్ ఉంటుంది. అందరూ మనం డైరెక్ట్ గా తినలేం కాబట్టి పాయసం చేసుకోవడం కానీ, ఉప్మా చేసుకోవడం కానీ, సో ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అది తొందరగా మనకు రిలీజ్ కావు. అది మనకు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ గా కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అయితే మొత్తం మనం చేయలేం కాబట్టి దాంతో పాటు అప్పుడప్పుడు మనం ఎప్పుడన్నా కానీ చేసుకొని తింటే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదే రకంగా బ్లాక్ రైస్ అని ఉంటుంది, మణిపూర్ బ్లాక్ అని చెప్పేసి. సో ఎన్నో రకాల బ్లాక్ రైసెస్ ఉంటాయి. అది ఏంటి అని అంటే క్యాన్సర్ రోగులకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఆ బ్లాక్ రైస్ సేమ్ దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ప్లస్ క్యాన్సర్. ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా బ్లడ్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. సో అది రాకుండా నివారించడం కానీ, వచ్చిన వాళ్ళకు కూడా మందు, ఇప్పుడు మనకు కొన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా తీసుకెళ్ళి వాళ్ళకు పెట్టే భోజనం ఈ బ్లాక్ రైస్తో తయారు చేసినటువంటి ఉత్పత్తులే వాళ్ళకు తినిపిస్తారు. సో ఇటువంటి చాలా బ్రహ్మాండంగా అంటే నేను అనేది ఏంటంటే మన తినే ఆహారమే మనకు మెడిసిన్ కావాలి. సో మెడిసిన్ సపరేట్గా మనం ఇదేదో మామూలు తింటాం, మళ్ళీ మెడిసిన్ సపరేట్ వేసుకుంటాం. సో ఆల్మోస్ట్ చూడాల్సింది ఏంటంటే తినే ఆహారమే మనకు మెడిసిన్ కావాలి. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మొత్తంలో కాకుండా మనకు మార్కెటింగ్ టైప్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ మనకు చాలా ఆర్గానిక్ స్టోర్స్ అనేది ఈ మధ్యకాలంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఈ కరోనా వల్ల చాలా మందికి ఈ హెల్త్ కాన్షియస్నెస్ అనేది బ్రహ్మాండంగా పెరిగిందండి. నేను ఇంతకుముందు ఏంటంటే యుఎస్ ఆర్గనైజేషన్ అప్పుడు మనకు ఒకసారి అంటే పెరటి తోటలలో మనము మిద్దె తోటలు కానీ, పెరటి తోటలో కానీ అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి వ్యవసాయం అనేది ఉండదు. సో ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ ఇంటి పైననే పెరటి తోట, వెనకాల పెరటి ఉంటే కానీ, లేకపోతే మిద్దె పైన కానీ కావాల్సినటువంటి కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ ఎలా పండించాలి మందులు లేకుండా, సో దిగుబడి ఎట్లా చేసుకోవాలి, సో అనేది చాలా కొన్ని ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా చేసినా కానీ దాని గురించి కూడా సపరేట్గా మాట్లాడుకుందాం. సో అట్లా ఏంటంటే మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించినవి మనం కొద్దిగా ఇంటికి మనం వాడుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే పిల్లలకు మనం ఏంటంటే సార్ ఇదే ఈ 120 daysలో ఉన్నటువంటి డబుల్ పాలిష్డ్ రైస్ ప్లస్ మన షుగర్స్, బీపీస్ ఫ్రీగా మనం ఇచ్చేస్తున్నాం, మన ఆస్తులు బంచేస్తున్నాం. సో ఏంటంటే ఇవి తినడం వల్ల ఇది చాలా వస్తూ ఉన్నాయి. సో ఇటువంటి ఫుడ్తోనే మనకు అన్ని డిసీజెస్ అన్ని కూడా కంట్రోల్ అయ్యేదంటే మేజర్గా 80% కూడా ఈ ఫుడ్తోనే మనం చాలా డిసీజెస్ దూరంగా ఉంటాం అన్నట్టు.
సరే మేజర్ ఫుడ్ మనం ఇది తీసుకున్నా అట్లీస్ట్ మనం పప్పు వేసుకునే క్వాంటిటీలో అన్నా కానీ ఇటువంటి రైస్ తినాలి కొద్దిగా. దాంతో ప్రొడక్ట్స్ చేసుకోవచ్చు, ఏంటంటే ఇడ్లీ చేసుకోవచ్చు, లేదంటే దోశ చేసుకోవచ్చు, టిఫిన్స్. సో అట్లన్నా కానీ అంటే మన డేలో ఉన్నటువంటి 3 టైమ్స్లో ఒక టైం ఏదన్నా కానీ అది వాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో అది కూడా టైఅప్ అవుతే కనుక దానికి కూడా మార్కెట్ ఉంది, మనకు మంచి మార్కెట్ ఉంటుంది కాబట్టి అది కూడా మీరు ట్రై చేయొచ్చు. వరిలో ఎన్నో రకాల దేశీ రకాలు, మనకు ఒక 160 రకాల దేశీ రకాలు ఉంటాయి. సో బ్రహ్మాండంగా మంచి ఏంటంటే సన్న ఫైన్ రైసెస్ ఉన్నాయి. హెల్త్కి సంబంధించినటువంటి ఏదన్నా కానీ కొన్ని మనం ఇంటి కొరకు వేసుకుంటే బాగుంటుందండి. నేను ఈసారి ఏం చేశానంటే ఈ కాలాబట్టి ఒకటి, బ్లాక్ రైస్ ఒకటి, రెడ్ రైస్, నవారా రైస్ ఒకటి నేను పెట్టి నేను ఏంటంటే అంటే కొందరికి ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు ఈ మనం తినేటువంటి ఫైన్ ఇప్పుడు జై శ్రీరామ్ అంటారు మా దగ్గర, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అజారాట్ అంటారు 1008 సన్న రకాలు మనం అంటే వాళ్ళు కొనుక్కొని వేసుకుంటారు, అందరు కూడా డిమాండ్ బాగుంటుంది. అదే ఇటువంటి ప్రిమిటివ్, ఇటువంటి మన ఓల్డ్ ఏజ్ పాతకాలంలో ఉన్నటువంటి విత్తనాల కోసం నేనే ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు చాలా మంది. ఎక్కడంటే అవన్నీ మనం ఎక్కడ కల్టివేట్ చేస్తాము, ఇది కోతకు వచ్చేస్తుంది, అది కోతకు రాదు, దాన్ని సపరేట్గా కోయాలా, ఇప్పుడు హార్వెస్టర్ కోసం ఆగాల మళ్ళీ దాని కొరకు, ఇవన్నీ మాతో కాదు అని వాళ్ళు ఉంటారు. నేనేంటంటే నా ఫామ్ దగ్గరకు వచ్చిన వాళ్ళకు అంటే ఇంట్రెస్ట్ని బట్టి చూసి వాళ్ళకు కొద్దిగా ఇస్తాను అలవాటు చేయడానికి. 1 కేజీ బియ్యం, 2 కేజీల బియ్యం డైరెక్ట్గా నువ్వు పండించమంటే పండించారు చాలా మంది, మీరు వండుకొని తినండి అని ఒక 2 కేజీల బియ్యం వాళ్ళకి ఇస్తూ ఒక 1/2 కిలో వడ్లు ఇస్తాను, మీకు నచ్చితే కనుక ఇది మీ తోటలో పెట్టుకోండి అని చెప్పేసి పొలాల్లో. సో ఆ రకంగా చేస్తూ ఉన్నాము. సో ఈ రకంగా ఇవి ఉన్నాయి, ఎవరికైనా కావాలన్నా కానీ మీకు కూడా నేను పార్సల్లో పంపిస్తాను. నేను ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బ్రహ్మాండంగా. అంటే ఏంటంటే టేస్ట్ మనలాగా ఉండదు, బట్ ఏంటంటే ఉప్మా కానీ ఇడ్లీ కానీ ఇట్లా చేసుకోవడానికి బాగుంటుందండి, హెల్త్కు మంచిది. సో మన పిల్లలకు మనం అది నేర్పాలి. సో ఆస్తులు డబ్బులతో పాటు హెల్త్ గురించి కూడా వాళ్ళకు తప్పకుండా పిల్లలకు చెప్పాలండి, మంచి ఆహారం ఏంటి అనేది. సో ఈ రకంగా మనము ఈ వరికి సంబంధించి చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే మనం వ్యవసాయం అనేది మనం ఇంతకుముందు అనుకున్నాం ఒకే పంట, వరియో లేకపోతే పత్తి, మన చిల్లి ఇట్లనే అలవాటు అయిపోయింది. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేకపోతే రేట్లు లేకపోవడం వల్ల కానీ, లేకపోతే గవర్నమెంట్ కొనకపోవడం వల్ల కానీ, ఒకవేళ రేట్స్ పడిపోవడం కానీ, ఈ రకంగా అవుతే రైతు చాలా నష్టపోతాడు. ఎస్పెషల్లీ 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వీళ్ళు ఉన్న వాళ్ళు అది తట్టుకోలేరు. బయట నుండి తెచ్చినటువంటి అప్పుతో తెచ్చినటువంటివన్నీ కూడా వాళ్ళకి కాకుండా వడ్డీల మీద వడ్డీలు పడిపోయి ఇంట్లో కూడా డిస్ప్యూట్స్ రావడము, ఇంకేదో కావడం వల్ల చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో నేను అనేది ఏంటంటే ఇదేదో కొత్త పద్ధతి కాదు, మన తాత ముత్తాతలు చేసినటువంటి పద్ధతే. మనం ఇప్పుడు వ్యవసాయం అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇక్కడ తెలంగాణలో చాలా మంది కూడా ఇప్పుడు నెల్లూరు నుండి కానీ, లేదంటే విజయవాడ నుండి కానీ వచ్చి ఇక్కడ అంటే వృత్తిపరంగానో, లేదంటే జాబ్ పరంగానో, లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ పరంగానో చాలా మంది వచ్చి ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి మా వారి కన్నా డిఫరెంట్గా ఉంటాయి. సో డిఫరెంట్గా మీన్స్ కంపల్సరీ కూడా ఎంత చిన్న ఇల్లు ఉన్నా కానీ ఒక కొబ్బరి మొక్క పెట్టుకుంటారు, మన ఇంటికి ఉపయోగపడేటువంటి 3-4 చెట్లు ఉంటాయి, నాటుకోడి ఏదైతే ఈ పందెం కోళ్ళు ఉంటాయి కనబడతాయి, సో పపాయ చెట్టు ఉంటుంది. సో ఈ రకంగా వాళ్ళు ఉండేటువంటి దాన్ని ఏదో ఒకటి గొర్రె పిల్లని ఏదో ఉంటుంది, ఆవు లేకపోతే గేదె ఉంటుంది, డిఫరెంట్ కంపల్సరీగా ఉంటుంది అన్నట్టు. సో ప్రతి ఒక్కటి మనం కొనుక్కోకూడదు, మన దగ్గర చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే పాడి పంట కలిపి వ్యవసాయం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి ఇంతకుముందు మీకు మీ గ్రూప్లో షేర్ చేశారని నాకు తెలియదు. సో అది ఒకవేళ ఎవరైనా వీడియో చూసి ఉంటే కనుక మీకు అక్కడ క్లారిటీ ఒకటి షార్ట్గా ఏంటంటే 1 ఎకరంలో నెలకు 50,000 రూపాయలు ఎట్లా సంపాదించాలి ఒక రైతు అనే ఉద్దేశంతో నేను అది చేసింది అన్నట్టు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో 80% రైతులందరూ కూడా చిన్నకారు రైతులే, అంటే 2.5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళే. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అది చేసింది అన్నట్టు. అంటే ఏంటంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా
గవర్నమెంట్ జాబులు రావాలి పిల్లలకి, సెటిల్ అయిపోతారు. లేదు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉంటే కనుక సెటిల్ అయిపోతారు అనే దాని మీదనే వాళ్ళను ప్రెషర్ చేయడం. నువ్వు అట్లా కావాలి, నువ్వు ఇట్లా కావాలి, నువ్వు ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి. సో లేదు అని అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఇంత సంపాదించాలి, ఇక్కడికి వెళ్ళాలి అనే పోటీతత్వంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా కానీ తల్లిదండ్రులు అనేది ఫోర్స్ చేయడం వల్ల సరే ఓకే, ఫోర్స్ అని నేను అనందు, ఒక గైడెన్స్ కూడా చేస్తారు. సో అది ఓకే. బట్ ఏంటంటే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. వ్యవసాయం చేసుకున్న వాళ్ళకు అంటే ఈ మధ్య కాలంలో పిల్లలను కూడా ఇవ్వడం లేదు, వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. సో నేనేమంటానంటే ఫ్యూచర్ అంతా కూడా మీరు నోట్ చేసుకోండి, అగ్రి బిజినెస్ దేనండి. ఫ్యూచర్ అంతా కూడా అగ్రి బిజినెస్ దే. ఈ కరోనా టైంలో అన్నీ ఆగిపోయినాయి ఎక్సెప్ట్ వ్యవసాయం. వ్యవసాయం అగ్రి బిజినెస్, ఎందుకంటే మనం తినాలి. ఎంత కరోనా వచ్చినా ఏం వచ్చినా కానీ వాడు ఇచ్చినటువంటి 1 hour 2 hour రిలాక్సేషన్ లో కూరగాయల కోసం సంత కోసం వెళ్ళి రావడం కానీ కొనుక్కొని తినడం అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అగ్రి రిలేటెడ్ వ్యవసాయంకు సంబంధించినటువంటి అగ్రి బిజినెస్ అనేది ఫ్యూచర్ అంతా కూడా మనకు కంపల్సరిగా ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మిర్చి ఉంది, మిర్చిని కారం లాగా తయారు చేయడం, పసుపును టర్మరిక్ని పసుపు లాగా తయారు చేయడం. ఇప్పుడు మా దగ్గర ఒక ఏరియాలో కంప్లీట్ గా టొమాటో ఎక్కువ పండిస్తారు. సో టమాటోని ఏంటంటే కెచప్ లాగా తయారు చేయడం, అది ఎక్కువ రోజు కూడా ఉంటుంది, అది ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. సో ఫ్యూచర్లో అగ్రి బిజినెస్, సో ఒక చిన్నపాటి రైస్ మిల్ కానీ, పార్బాయిల్ రైస్ మిల్ కానీ, లేదంటే సీడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ, సో ఇటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రి బిజినెస్లో ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుందండి. మనం ఎవరి కిందనో వెళ్ళి పని చేసే బదులు ఆయన 10 మందికి జాబ్ ఇవ్వగలుగుతాం. సో మనం ఏంటంటే మన పిల్లలని ఆ రకంగా ఆలోచించేయాలి. ఇప్పుడు మనం అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు ఎన్నో ఇప్పుడు బిల్ గేట్స్ కానీ ఫేస్బుక్ కానీ వీళ్ళందరూ కూడా చిన్న నుండే స్టార్ట్ చేసినారు. సో మనం చిన్నప్పటి నుండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు 2 ఆడపిల్లలండి, చిన్న పాప. సో ఈ మధ్య లాక్డౌన్ లో కూడా కంపల్సరీ కూడా మా మిసెస్ నేను మా పిల్లలను నేను తీసుకెళ్ళి వాళ్ళకి సైంటిఫిక్ నేమ్లతో సహా నా వ్యవసాయం అంతా తిప్పిస్తూ ఉంటాను, చూపిస్తూ ఇది సైంటిఫిక్ నేమ్, ఇది 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 అంటే వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ అనేది కల్పించడం. నేను మొన్న సంథింగ్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ మా హైదరాబాద్లో ఇప్పుడు పిల్లలు ఎట్లా తయారైపోయినారంటే వరి ఏ చెట్టుకు కాస్తుంది అనే అడిగే పరిస్థితిలో అయినారండి. అసలు అది ఏ చెట్టుకు కాస్తుంది, ఎంత హైట్ లో ఎట్లా తెంపుతారు మా పిల్లలు అనే పొజిషన్కి వచ్చినారు అన్నట్టుగా వాళ్ళు అంటా ఉన్నారు. అది మనకు నవ్వదగ్గిందే కానీ బట్ ఏంటంటే అంత ఘోరమైన పరిస్థితి నా ఆంధ్రప్రదేశ్ నా తెలంగాణ ఇంత ఘోరంగా తయారైందా అనే క్వశ్చన్ వచ్చింది నాకు. అయితే ఏంటంటే మనము ఎంత ఎదిగినా కానీ ఎంత పైకి ఎదిగినా కానీ మూలాలు మర్చిపోవద్దు దయచేసి. సో మన తాత ముత్తాతలు కానీ ఎవరైనా కానీ వచ్చింది వ్యవసాయం నుండే. సో ఏంటి అని అంటే కొన్ని విషయాలు ఏంటి అంటే ఇప్పుడు మన పిల్లలను మనం చూపిస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది, ఆసక్తి పెరుగుతుంది, అదే అలవాటుగా మారుతుంది అన్నమాట. సో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి ఏదో టాపిక్ వస్తే ఇంకా ఆతృత పెరుగుతుంది, ఇంకా నేర్చుకోవాలనుకుంటాం మనం. సో అలానే వ్యవసాయ రైతులను కూడా ఇప్పుడు మన పిల్లలను కూడా ఏం లేదు అప్పుడప్పుడు మన ఫామ్లోకి తీసుకెళ్ళడం, అట్లీస్ట్ మనం బస్సులో కానీ ట్రైన్లో వెళ్తుంటే ఆ పంట పొలాలను చూడడం కానీ, ఈ పంట ఇది అని చెప్పడం కానీ, మనం తినేటప్పుడు కూడా మనం చెప్పగలగాలి ఇది ఏంటి. ఇప్పుడు చాలా మంది పెసరపప్పుకు మినుపప్పుకు డిఫరెన్స్ కూడా తెలియదు, బ్లాక్ గ్రామ్ కి డిఫరెన్స్, సో కొర్రలు ఇట్లా ఎన్నో ఉంటాయి. సో ఏంటంటే మనం అట్లీస్ట్ మనం స్టార్టింగ్ ఏంటంటే ఏదో అని కాకుండా ఇప్పుడు కొందరికి ఏంటంటే దగ్గరలో పొలాలు ఇవన్నీ ఉండకపోవచ్చు, అట్లీస్ట్ మనం తినేటువంటి ఆహారాల పేర్లు కానీ అవి ఎట్లా పండుతాయి ఏంటి అని అట్లీస్ట్ చూపించడం కానీ. సో ఇటువంటి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, మన పిల్లలకు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో వాళ్ళు ఏం చేశారు మెల్లిమెల్లిగా యూట్యూబ్ ఒకటి ఓపెన్ చేసుకున్నారు మా పిల్లలు, దాంట్లో తీయడం కానీ ఫార్మింగ్ కానీ ఒక్క దాని గురించి నేర్చుకోవడం కానీ, సో పంట లైఫ్ సైకిల్ గురించి నేర్చుకోవడం కానీ. సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు నేను ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని, నా సేమ్ జాబ్ నా పిల్లలకి ఇవ్వకపోవచ్చు కానీ నా అగ్రి బిజినెస్లో నేను వాళ్ళని ఎక్స్పర్ట్ చేయగలుగుతాను. సో చిన్నప్పటి నుండి వాళ్ళకు దానిపైన ఆసక్తి పెంచి మెల్లిమెల్లిగా దీంతో ఇంకేం చేయొచ్చు, ఇంకా ఎన్ని ప్రొడక్ట్స్. ఇప్పుడు మా దగ్గర సోయాబీన్ కల్టివేషన్ బాగుంటుంది, దాంట్లో సోయాబీన్ నుండి 46 రకాలైనటువంటి ఉత్పత్తులు చేసుకోవచ్చు. అంటే సోయా ఆయిల్ కానీ, మిల్ మేకర్ కానీ, సోయా పాలు కానీ, సో ఇట్లా ఈ రకంగా 46 రకాల నూడిల్స్ కానీ, ఇప్పుడు సోయా స్టిక్స్ కానీ, సో ఎన్నో చేయొచ్చు. సో ఆ ఒక్క ఇండస్ట్రీలో ఇప్పుడు కుసుమలు బాగా పండుతాయి, కుసుమ నూనె. ఇప్పుడు మనం అంటే ఒక ఎగ్జాంపుల్, మనము నూనె ఇప్పుడు సపోజు పల్లి నూనె ఉంటుంది, 1 kg మనం పల్లీలు 160 రూపాయలకు తీసుకొస్తాం.
పల్లి నూనె 180 రూపాయలకు తీసుకొస్తాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 3 కిలోల పల్లికాయలు తీసుకొని వచ్చి మనం దాన్ని కనుక నూనె తీస్తే మనకు 1 కేజీ పల్లి నూనె వస్తుంది. సో కానీ ఇక్కడ ఏంటంటే పల్లి నూనె అనేది మనకు చాలా తక్కువలో దొరుకుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చినప్పుడు జస్ట్ కోటింగ్ కొడతా ఉన్నారు. మీకు పల్లి కావాలా, సేమ్ ఒక క్రూడ్ ఆయిల్, దానికి ఏంటంటే పల్లి నూనె, పల్లికి సంబంధించింది, సన్ఫ్లవర్. సో ఈ రకంగా ఇటువంటివి జరుగుతూ ఉంది. అయితే ఫ్యూచర్లో ఏంటంటే మంచి చెక్క గానుగ నూనెలతో ఆయిల్ ఇండస్ట్రీ చేయడం కానీ, సో ఈ పసుపు కారాలు సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ కానీ, లేదంటే ఇప్పుడు ఒక సోయాకి సంబంధించిన ఇండస్ట్రీ కానీ, రైస్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ, మేజ్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ, సో బ్రహ్మాండమైనటువంటి స్కోప్ ఉందండి. ఈ ప్రతి ఒక్కరికి నాకు జాబులు లేవు, మెంబర్స్ పెరిగిపోయినారు, నాకు జాబులు రావట్లేదు, ఏ గవర్నమెంట్ ఏం చేసింది, ఇటువంటి కాదు. మనం నేర్పాల్సింది ఏంటంటే ఇది ఏంటంటే ఈ వరల్డ్ అనేది నీకు ఓపెన్ ఫీల్డ్ అబ్బా, నువ్వు ఎంత నేర్చుకుంటే అంత ఉంది. సో మనం ఈ రకంగా ఆలోచించాలి. మా చిన్నప్పటి నుండి మన పిల్లలను ఏంటంటే ఆ రకంగా అడుగులేయించాలి. ఏంటంటే ఈ వ్యవసాయం అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే అది చిన్న చూపులో చూడవద్దు దయచేసి, ఎందుకంటే ఫ్యూచర్ అంతా అలా ఎవరు చేయరండి. సో ఒకటి మీరు మధ్యలో ఒకటి చెప్పారు, అంటే 1 ఎకరాకి 50,000 per month ఇంటిగ్రేటెడ్ అంటే రకరకాల పండించడం. అది యాక్చువల్లీ అది కొద్దిగా ఎలాబరేట్ చేయగలరా అంటే అంటే అందరికి? అయితే దీంట్లో ఏంటంటే 1 ఎకరంలో మనం ఏం చేసామంటే నేనేమనుకున్నానంటే వరి, ఇప్పుడు మనకు పంటలు ఏవైతే ఉన్నాయో వరికి సంబంధించినవి ఇవన్నీ కూడా రాను రాను ప్రతిసారి కూడా ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంది కాబట్టి హార్టికల్చర్ క్రాప్స్ సైడ్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి మ్యాంగో అయితే కనుక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పంట వస్తుంది. ఆ టైంలోనే గాలులు, ఈ వడగాల్పులు చాలా వస్తాయి కాబట్టి ఆ పూత అనేది రాలిపోతుంది. కాబట్టి మళ్ళీ పెట్టిన తర్వాత మినిమం 4 సంవత్సరాల తర్వాత మనకి ఈల్డ్ వస్తుంది. కాబట్టి నేను తైవాన్ జామని ఎంచుకున్నాను, జామని. సో ఈ జామ ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా తీసుకెళ్తా ఉంటారు. మళ్ళీ మనకు ఇప్పుడు మనకు ఈ కరోనా టైంలో కూడా రెసిస్టెన్స్ పవర్, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ కూడా పెంచుతుంది అని చెప్పేసి చాలా దానికి గిరాకీ ఉంటుంది. మళ్ళీ ఈ పండుని ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఉంది, మ్యాంగో కార్బైడ్ వేసి పండించాలి. సో లేదు అని అంటే కోకోనట్ తీయడం కానీ ప్రాసెసింగ్ చేయడం కానీ అట్లా ఇంకేం అవసరం ఉండదు. ఈ పండుని డైరెక్ట్గా తినొచ్చు. సో ఏం కెమికల్ వేయకుండా కూడా మనం తినొచ్చు. సో అందుకోసమే మళ్ళీ ఈ తైవాన్ జామ్ అనేది 9 నెలల్లో మనకు పంట చేతికి వస్తుంది అనే ఉద్దేశంతో తక్కువ టైంలో, ఈ మధ్య కాలంలో అంత ఓపికలు ఎవరికి లేవు, తొందరగా పెట్టిన తర్వాత తొందరగా మనము డబ్బులు సంపాదించాలి, తొందరగా రావాలనే ఉద్దేశంతో సో ఈ తైవాన్ జామ ఎంచుకోవడం జరిగింది. హెల్త్కు మంచిది ఉంటుంది, ప్లస్ తొందరగా వస్తుంది. సో 9 నెలల్లో మనకు క్రాప్ వస్తుంది. సో నేనేం చేశానంటే 1000 మొక్కలు పెట్టినాను 1 ఎకరంలో. ఒక్క మొక్కకి తక్కువలో నాకు 10 కిలోలు వస్తాయండి. సరే నేను 10 కిలోలు కాదు 5 కిలోలే అనుకుంటున్నాను. 1000 మొక్కలకి 5 కిలోలు అంటే 5,000 కిలోలు. నా ఓన్ ఫామ్కి వచ్చేసి మా పక్కకున్నటువంటి విలేజెస్ అందరూ కూడా 50 రూపాయల కేజీ నా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారు. సో 50 రూపాయలు ఇంటూ 5,000 కిలోలు 2.5 లక్షల రూపాయలు. సో 2.5 లక్షలు డివైడెడ్ బై నేను 12 నెలలు అనుకుంటే, నెల కోసం అనుకుంటే 20,800 రూపాయలు నెలకి. తర్వాత ఏం చేశానంటే ఈ జామకి ప్రొటెక్షన్ కావాలి. ఇప్పుడు ఎవరన్నా కానీ వచ్చేసి ఈజీగా చేతి పెడతారు జామని తినడానికి. సో మనం మనుషులు ఎవరు వచ్చినా కానీ, సో వాళ్ళ నుండి కానీ, సో దాని లోపల ఇంకా ఫ్యూచర్లో ఉపయోగం కావాలి అని చెప్పేసి నేను ఒక 8 ఫీట్ల జాలి పెట్టినాను. అంటే మనం ఇల్లు కన్స్ట్రక్షన్స్లో షెల్ఫ్స్ వేసుకున్నప్పుడు దాని లోపల సన్నటి జాలి పెడతారు, కబూతర్స్ జాలి అంటారు మేము. సో కబూతర్ జాలి అంటారు. ఆ జాలి అంటే ఎందుకంటే ఎక్కువ గేజ్ ఉంటే కనుక రేట్ ఎక్కువ ఉంటుంది, రైతుకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. సో నేనేమనుకున్నాను అంటే ఈ జాలి పెట్టాను, 8 ఫీట్ జాలి పెట్టాను. 8 ఫీట్ జాలి పెట్టేసేసి అందులోపల ఏం చేశాను, 1000 జామ కాకుండా 25 గొర్రె పోతులు చిన్నవి, అప్పుడే గడ్డి పట్టినటువంటి 25 పోతులను తీసుకొని వచ్చేసేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కెట్ నుండి తీసుకొచ్చేసి 4,000 రూపాయలు ఒకటి తీసుకొచ్చేసి అది తీసుకొచ్చి దాంట్లో వదిలేయడం వల్ల ఏమవుతుందంటే లోపల జామలో ఉన్నటువంటి గడ్డిని అంతా క్లీన్ చేస్తుంది. సో గడ్డితోనే మనకి ఎక్కువ డిసీజెస్ వస్తాయి. సో గడ్డి అంతా క్లీన్ అయిపోతుంది. ఇంకా మనం దాన్ని సపరేట్గా
గడ్డి మందులు కానీ సపరేట్గా దాన్ని కలుపు తీయించడం కానీ ఇంకా ఆ ఖర్చు అవసరం లేదు. మళ్ళీ అది అంతా కూడా గడ్డి తింటూ దాని పేడ ఇక్కడ వేసేస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా నేచురల్ ఎరువు అవుతుంది. మనం పేడ డైరెక్ట్ బయట నుండి కొనుక్కొని వచ్చి వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీన్ని మనం సపరేట్గా ఈ 25 గొర్రె పోతులను మనం సపరేట్గా ఒక మనిషిని పెట్టి మనం కాయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే తిరుగుతాయి, దాంట్లోనే తింటాయి, దాంట్లోనే పడుకుంటాయి. సో బయటకు పోవు, ఈ 8 ఫీట్ జాలి దాటిపోవు. సో లోపలికి ప్రొటెక్షన్ వేసారు, వదిలేశారు. వదిలేసి సో లోపలికి మనకి ఎటువంటి డాగ్స్ కానీ ఇంకేం యానిమల్స్ కానీ రావు ఆ జాలి ఉండడం వల్ల. సో దాంట్లోనే తిరుగుతాయి, దాంట్లోనే పడుకుంటాయి. సో ఎవరు లేబర్ అవసరం లేదు, మనకు గడ్డి క్లియర్ అవుతుంది. ప్లస్ ఇది అయితే కొందరికి డౌట్ రావచ్చు, అరే ఇది జామను ముట్టదా ఈ గడ్డి అని చెప్పేసి. మనం ఒక థంబ్ రూల్ ఏంటంటే మేకలు ఆకులు తింటాయి, గొర్రె గడ్డి తింటుంది అనేది. సో ఇప్పుడు మనం ఒకవేళ ఫస్ట్ మనం జామ పెట్టిన తర్వాత 9 నెలల వరకు మనం ఈ గొర్రె పొదులు దాంట్లో వదలం. ఈల్డ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 9 నెలల తర్వాత వచ్చినటువంటి ఈల్డ్ అమ్ముకొని గొర్రె పొత్తులు కొనుక్కుంటారండి అంటాను నేను. నేను చేసేది ఏంటంటే చిన్నకారు రైతులను ఉద్దేశించి చేసిన. సో 9 నెలల వరకు చిన్నగా ఉంటాయి, తొక్కేస్తాయి, ప్రాబ్లం అవుతాయి ఈ గొర్రెలు కూడా. సో అందుకోసమే 9 months ఆఫ్టర్ 9 months తర్వాతనే ఈ గొర్రె పొట్టేలను తీసుకొని రావాలి. సో ఒక హైట్ రావాలి, చెట్టు ఒక హైట్ స్టెమ్ స్ట్రెంతీగా ఉండాలి, రైట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గడ్డి ఉండాలి. అంటే గడ్డి ఉండాలంటే ఇప్పుడు సపోజ్ వేసవి కాలంలో ఏప్రిల్ మేలో గడ్డి అనేది ఉండదు, వాటర్ ఎక్కువ ఉండదు కాబట్టి గడ్డి రాదు. అప్పుడు ఏంటంటే ఆకులను ముడుతుంది గొర్రె, ఏది దొరకకపోతే అప్పుడు ఆకులను తింటా ఉంటుంది. సో కాబట్టి నేనేం చేస్తానంటే 12 months లో 10 months మాత్రమే గొర్రె పొట్టేలను నేను ఉంచుతాను. సో 5 months కి ఒకసారి ఒక ఫ్లాక్ తీసేస్తాను. ఈ 25 గొర్రె పొట్టేళ్ళు నాకు ఒక్కొక్కటి 9,000 రూపాయలకు పోయిందండి. 4,000 రూపాయలకు తీసుకొచ్చింది, నాకు 5,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నాకు గడ్డి అంతా పోయింది, నాకు ఎరువు కూడా వచ్చింది. సరే అంత అవసరం లేదు. అట్లా 5 నెలలకు ఒక ఫ్లాక్, మళ్ళీ నెక్స్ట్ అది అమ్మేసిన తర్వాత ఇంకో 5 నెలలకి ఇంకో ఫ్లాక్, అంటే 50 గొర్రె పొట్టేళ్ళు. అయితే నాకేంటంటే చాలా మంది ఇప్పుడు దాంట్లోనే తిరుగుతుంది, దాంట్లోనే తింటుంది కాబట్టి మనం సపరేట్గా ఇంజెక్షన్స్ కానీ సపరేట్గా దానికి మక్కలు కానీ లేకపోతే కొంచెం వెయిట్ పెరగడానికి అవి కూడా ఇస్తూ ఉంటారు ట్రీట్మెంట్స్. సో అటువంటివి మనం ఏమి ఇవ్వము, నేచురల్గా ఉంటుంది కాబట్టి. కొనుక్కునేవాడు వచ్చేసి దాన్ని ఆర్గానిక్ మటన్గా అమ్ముతాడు. సపోజ్ పొలిటీషియన్స్ కానీ మంచి బిజినెస్ మెన్స్ కానీ వాళ్ళు ఆర్గానిక్ మటన్ అని మంచి రేట్తో అమ్ముకుంటాడు వాడు. సో వాడు హ్యాపీగా ఉంటాడు. అంటే ఫస్ట్ నాకు ఒక 3-4 monthsకి నాకు ఫోన్లు వచ్చేస్తాయి, నాకు ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ బ్రోకర్స్. సో నేను బయటికి వెళ్ళిపోతే మాది తొందరగా అమ్ముడుపోతాయి సార్, మీరు కొద్దిగా ఇప్పిగలరని చెప్పేసి చాలా మంది అంటారు. సో ఈ రకంగా మనము ఒక 25 గొర్రె పొట్టేళ్ళు 5 నెలలకి, ఇంకొక 25 గొర్రె పొట్టేళ్ళు 5 నెలలకి మనం అనుకుంటే 50 గొర్రె పొట్టేళ్ళను నాకు 4,000 మిగిలినా సరే 2,000 పట్టుకున్నాను. అంటే 2,000 × 50 గొర్రె పొట్టేళ్ళు 1,00,000 సంవత్సరానికి వస్తే 1,00,000 / 12 నెలలు అనుకుంటే నెలకి 8,000 రూపాయలు. అది 21,000 ప్లస్ ఇది 8,000, 29,000 రూపాయలు. మళ్ళీ దాని లోపల ఏంటంటే ఒక 500 నాటుకోళ్ళు వదిలాం, కడక్నాథ్ కోళ్ళు కానీ అసిల్ రకాల కోళ్ళు కానీ ఒక 500 కోళ్ళు వదిలాం. సో ఆ కోళ్ళు ఏంటంటే బయటకు ఎగరకుండా మనం ఏంటంటే ఈ 8 feet జాలి పెట్టినాం. అదే ఇప్పుడు గొర్రె పొట్టేళ్ళకి కానీ మామూలు ఎవరు రాకుండా ఒక 6 feet జాలి పెడితే సరిపోతుంది. బట్ ఏంటంటే కోళ్ళు జంపర్స్ ఉంటాయి. సో అందుకోసమే 8 feet జాలి పెట్టినాము. 8 feet జాలి పెట్టేసేసి కోళ్ళు కూడా అది కూడా ఏంటంటే గడ్డి తింటూ ఉంటుంది, పురుగులను తింటూ ఉంటుంది. సో దాని పేడ కూడా దీనికి ఉపయోగపడుతుంది. సో 5 నెలల తర్వాత ఆ ఫ్లాక్ అమ్మేస్తాం 500 కోళ్ళు. మళ్ళీ ఇంకొక 500 కోళ్ళు ఇంకొక 5 నెలలు, అంటే సంవత్సరానికి 1000 కోళ్ళు. తక్కువ రేటు బాగుంది. ఇప్పుడు 450 రూపాయల కేజీ ఉంది నాటుకోడి. సో మనము 200 రూపాయలు పట్టుకున్నా కానీ 2 లక్షల రూపాయలు వస్తాయి. సరే 2 లక్షలు వద్దు, నేను ఇవన్నీ వదిలేసినాను, ఒక 50,000 రూపాయలే అనుకుంటున్నాను. 50,000 / 12 నెలలు అంటే నెలకు 4,000 రూపాయలు. అక్కడ 29,000 ప్లస్ ఇది 4,000, 33,000 రూపాయలు. మళ్ళీ ఈ చుట్టూ ఉన్నటువంటి జాలికి మనం ఏం చేసామంటే అగాకర అంటాం మనం, అగాకర బోడ కాకరకాయ. సో అగాకరకు సంబంధించినటువంటి విత్తనాలు వేసుకున్నాము. సో విత్తనాలు వేసుకోవడం వల్ల మనకేంటంటే జూన్లో వర్షం పడగానే అగాకర పెరిగిపోతుంది. మంచి రేటు 150 రూపాయలు 200 రూపాయలు కేజీ పోతుంది. మనం 100 రూపీస్ కేజీకి అమ్ముకున్నా కానీ తక్కువ 25,000 రూపాయలు ఒక ఎకరానికి మొత్తం కూడా దాంతో సంపాదించవచ్చు. మళ్ళీ 4 months లో వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు అవుట్ ఆఫ్ 12 months ఇంకొక 8 months వేరే క్రాప్స్ పెట్టుకోవచ్చు మనం.
కాకర, బీర, సోర ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో నేను ఇవన్నీ కూడా కాకుండా 12,000 వచ్చినా కానీ నెలకు 1,000 రూపాయలు ప్రాఫిట్లో ఉంటాడు రైతు. సో 33,000 ప్లస్ ఒక 1,000 అంటే 34,000. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే దాని లోపలనే ఆ జాలి పెట్టింది ఏంటంటే 10 feetకి ఒక జాలి పెట్టాము. 10 feetకి ఒక పోల్ పెట్టాము. 10 feetకి ఒక పోల్ పెట్టుకుంటూ వెళ్ళేసి దానికి జాలి పెట్టినాం. సో ఆ పోల్కి మధ్యలో ఒక శ్రీగంధం చెట్టు పెట్టినాడు. ఫ్యూచర్ ఇప్పుడు శ్రీగంధం మంచి రేట్తో పోతా ఉంది. ఫ్యూచర్లో మన పిల్లల కోసం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక టన్నుకి 3 కోట్ల రూపాయలు అట్లా ఉందంట శ్రీగంధం. సో ఒక 25 చెట్లకి మనము ఒక టన్ను వస్తుంది. సో మనం ఏంటంటే చుట్టూ కూడా శ్రీగంధం పెట్టేస్తాం. ఆ శ్రీగంధం అనేది ఏంటంటే పరాన్న భుక్తి, అంటే కంప్లీట్ రూట్ పారాసైట్. అంటే దాని ఆహారం అది తయారు చేసుకోలేదు, వేరే దాని వేర్లను పట్టుకొని చేసుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే మనము దానికి ఏం చేశానంటే పక్కకే కంది పెట్టినాము. మనం రెడ్ గ్రామ్ ఏదైతే అంటామో కందులు పెట్టినాము. ఆ కందులతో కూడా మనకి ఏంటంటే మంచి దిగుబడి వస్తుంది. ఒక క్వింటా ఒక సీజన్కి, ఒక క్వింటా ఇంకో సీజన్కి వచ్చినా కానీ దగ్గర 12,000 రూపాయలు వచ్చినా కానీ మనం 34,000 ఇది 1,000 35,000 రూపాయలు మనం దీంతో చేసుకోవచ్చు. గొర్రెలు అవన్నీ ఏంటండి? కందులు తినవా గొర్రెలు? కందులు తింటాయండి, గొర్రెలు తింటాయి, తప్పకుండా తింటాయి అవి. బట్ ఏంటంటే నేను పెట్టింది ఏంటంటే కొలంబో కంది విత్తనం అంటే బాగా హైట్ అవుతుంది, చెట్టులాగా అవుతుంది కొలంబో కంది. ఇప్పుడు మన కందులు ఏంటి అని అంటే 6 నెలల్లో తీసేస్తాం మనం పంట. కొలంబో కంది విత్తనం అనేది ఏంటి అని అంటే మనకు 7 సంవత్సరాలు ఉంటాయి ఆ చెట్టు. ఆ చెట్టు 7 సంవత్సరాలు ఉంటుంది. ప్రతిసారి విత్తనం కొనాల్సిన అవసరం లేదు. సో అది హైట్ పెరిగిపోతుంది దీనికి అందకుండా. సో ఒకవేళ కింది ఏమైనా తిన్నా దానికి కూడా మంచి ప్రోటీన్ అందుతాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, పైన మనకు దిగుబడి వస్తుంది. సో ఇట్లా చేయడం వల్ల 35,000 దీంతో అయిపోయింది. మళ్ళీ ఇంకేంటంటే ఈ మన తైవాన్ జామ సంవత్సరానికి 3 పంటలు వస్తాయండి. 3లో సరే ఒక పంట తీసేద్దాం మనం, ఇంకో పంటలో మనం 21,000 అనుకున్నాం. ఈ 35,000 ప్లస్ 21,000 అంటే 56,000 రూపాయలు. సరే 6,000 ఇంకా తీసేద్దాం ఏదైనా లాస్ వచ్చింది అనుకోండి. సో ఏం చేసినా మనకు కంపల్సరీగా నెలకి 50,000 రూపాయలు ఒక ఎకరంలో ఈ విధంగా బ్రహ్మాండంగా సంపాదించవచ్చు. చెప్పండి సార్. సో ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు మా దగ్గర ఏం చేస్తారంటే చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను మండలాలలో బీటెక్లు చేసి ఎంఎస్సీలు చేసి ఖాళీగా ఊర్లలో తిరుగుతూ ఉన్నారు. ఆ డ్రింకింగ్ అలవాటు పడిపోయి ఇంకేదేదో ఇది అయిపోయి వాళ్ళు అట్లా అలవాటు అయిపోయి పోతున్నారు. లేదు అంటే 20,000 25,000తో దుబాయ్లో అట్లా సెటిల్ అవుతున్నారు. లేదంటే హైదరాబాద్లో చిన్న జాబులు చేసుకుంటున్నారు ఆ పొల్యూషన్ ఏరియాలో. సో ఇట్లా కాకుండా నేనంటాను ఏంటంటే తన సొంత ఊర్లో ఉంటూ ఈ ఏజ్లో ఉన్నటువంటి అంటే కొంచెం ఏజ్డ్ ఉన్నటువంటి తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ మంచి ఆహారం ఇదంతా కూడా ఏంటంటే నేను ఒక షెడ్యూల్ తయారు చేసుకున్నాను. 15 రోజులకు ఒకసారి వేస్ట్ డికంపోజర్ వేయాలి, జీవామృతం ఇవ్వాలి అనేది ఒక షెడ్యూల్ తయారు చేసినాను. ఆ రకంగా ఆర్గానిక్ అంటే ₹1 ఖర్చు అంటే ఇప్పుడు ఏంటంటే కెమికల్గా మనం బయట తేయాల్సిన అవసరం లేదు, మన దగ్గరనే తయారు చేసుకోండి. నాకు ఒక 35 ఆవులు ఉంటాయి, అందరూ అట్లా మేనేజ్ చేయలేరు. ఒక్క ఆవుతో 25 ఎకరాలు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చు ఒక్క ఆవుతో. సో ఏంటంటే ఒక్క ఆవు మనం మేనేజ్ చేసుకున్నాం, లక్ష్మి లాంటిది కాబట్టి మనకు దాన్ని మేనేజ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. దాని పెండ దాని మూత్రం అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. సో దాంతో ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఎరువులు మన దగ్గరనే తయారు చేసుకుంటాం, మనం బయటకు వెళ్ళి కొనుక్కుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనము సొంత ఊర్లో ఉంటూ తల్లిదండ్రులను ఈ ఏజ్లో బాగా చూసుకుంటూ మందులు లేకుండా పండించినటువంటి పంట మనం తినడం వల్ల మన హెల్త్ బాగుంటూ మనం అమ్మిన తర్వాత కొనుక్కున్నటువంటి వాళ్ళ వినియోగదారుల హెల్త్ బాగుంచుకుంటూ ఒకే ఎకరంలో నెలకి 50,000 సంపాదిస్తే ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలి. ఇంకా ఓపిక ఉంటే 2 ఎకరాలు చేసుకోండి, 5 ఎకరాలు చేసుకోండి, తప్పులేదు. ఇది ఏంటంటే చిన్న రైతులను దృష్టిలో పెట్టుకొని చేసుకున్నది. అయితే ఇది చేసిన తర్వాత మనకేంటంటే చాలా మంది రైతులను మన దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో నేను 3 years అంటే ఇప్పుడు దీంట్లో చెప్పడం కాదండి, ప్రాక్టికల్గా చెయ్యాలి. చేస్తేనే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నాకు ఒకసారి ఏమైంది, లేబర్ నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, లేబరు ఆ డోర్ అట్లనే ఓపెన్ చేశాడు, ఆ పిల్లి వచ్చేసి కోళ్ళని చంపేసింది, ఒక 60 కోళ్ళని చంపేసింది.
సో అటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే కుక్క లోపలికి వచ్చేసి డోర్లో నుండి లోపలికి వచ్చేసేసి గొర్రె పొట్టేళ్ళని చంపేసింది. సో ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. 3 years నుండి దానికి ఎట్లా ప్రాబ్లమ్ చేసుకోవాలి, ఎట్లా క్లియర్ చేసుకోవాలని చేస్తూ 3 yearsలో నేను సక్సెస్ అయిన తర్వాత నేను మా మా రైతులని గ్రామ పంచాయతీకి ఒక యువ రైతులను, ఏమీ చదువుకోని రైతే ఇంత బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తే చదువుకున్న రైతును, చదువుకున్న యువత వాడు వ్యవసాయానికి వస్తే ఇంకా బ్రహ్మాండంగా వ్యవసాయం టెక్నాలజీతో కానీ, ఇప్పుడు మొబైల్ ఫోన్స్తో కానీ, ఎన్విరాన్మెంట్ రేపు వర్షం పడుతుందా, ఎల్లుండి వర్షం పడుతుందా, టెక్నాలజీని ఉపయోగించుకొని చదువుకున్న యంగ్ రైతు ఇంకెంత బ్రహ్మాండంగా వ్యవసాయం చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీకి ఒక చదువుకున్నటువంటి పర్సన్ని తీసుకొని వచ్చేసేసి ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ అంటున్నావు 50,000 కావాలి, అది నీ ఓన్ ఊర్లో నేను ఇప్పిస్తాను, నేను చెప్పిన రకంగా నువ్వు చెయ్యి అని నా దగ్గరికి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చేసేసి వాళ్ళని అక్కడ వదిలేస్తున్నాను. వాళ్ళు చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. సో అట్లా ఏంటంటే వాళ్ళకు ఇంకా కొందరు ఏంటంటే కష్టపడుతూ ఇప్పుడు డబ్బులు రాగానే ఇంకా కొందరు ఏం చేశారంటే 2 ఎకరాలకి ఎక్స్పెండ్ చేయడం, 3 ఎకరాలకి ఎక్స్పెండ్ చేయడం. సో ఆ రకంగా చేస్తా ఉన్నారు. సో ఇదొకమైనటువంటి ఒక కాన్సెప్ట్. సో కొందరు ఏం చేశారంటే ఇది ఇట్లా ఇవ్వడం వల్ల కొందరికి తెలిసింది. సో మా మిసెస్ ఏమన్నారంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్తే కొందరికే తెలుస్తుంది వ్యవసాయం మీద. ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది వ్యవసాయం మంచి ఆహారం తిందాం అనుకుంటున్నారు, ఇది ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి అని ఆవిడే మొత్తం చేశారు, వీడియో తీశారు, అంతా కూడా యూట్యూబ్లో పెట్టినారు. యూట్యూబ్లో పెట్టిన తర్వాత చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు, మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి నుండి, తిరుపతి నుండి, అక్కడ నుండి. సార్ ఒక బస్ వేసుకొని మేము వస్తాము. మన వాళ్ళు ఎవరైతే యూఎస్లో ఉన్న వాళ్ళు లేకపోతే దుబాయ్లో ఉన్న వాళ్ళు, సో చాలా మంది కూడా వాళ్ళు ఫోన్లు చేయడం, వాళ్ళు మా రిలేటివ్స్ ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, సో వాళ్ళకు కొద్ది గైడెన్స్ ఇవ్వండి అని చెప్పడం కానీ, ఈ రకంగా ఏంటంటే చాలా మంది ముందుకు వచ్చింది. ఇది అలా వీడియో వైరల్ అయిపోయి మనకు మొన్నే రైతు నేస్తం నాకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో బెస్ట్ ఏవో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ వీళ్ళకి అంటే కొందరు రైతులు నాకు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టినారు, సార్ మీరు ఏంటి సార్ గొర్రె పొట్టేళ్ళు, నాటుకోళ్ళు మొత్తం నాన్ వెజ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మీరు, మరి వెజిటేరియన్ గురించి ఏం లేదా, మరి మేము అసలు ముట్టుకోము, అది నాన్ వెజ్ తినము మేము, మరి మాకేం లేదా, మేము వ్యవసాయం చేయకూడదా, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని అన్నారు. సో వాళ్ళ కోసం ఇంకొక ఎకరంలో నేనేం చేస్తున్నానంటే ఆ గొర్రె పొట్టేళ్ళు, నాటుకోళ్ళ ప్లేస్లో సేమ్ ఆ జామకు మధ్యలో ఫ్లవర్ కల్టివేషన్ చేస్తూ ఉన్నాను. సో ఫ్లవర్ కల్టివేషన్ ఏంటంటే ఇప్పుడు బంతి, చామంతి ఒక 7 months 8 months వచ్చేటువంటి అంతా కూడా ఫ్లవర్ కల్టివేషన్ చేస్తూ ఉన్నాను. సో ఫ్లవర్ కల్టివేషన్ కూడా ఏంటంటే లోపల మనకు జాలి ఉంటుంది కాబట్టి ఎవరంటే వాళ్ళు ప్లక్ చేయలేరు. సో అది ఎట్లా అంటే మార్కెటింగ్ ఇంపార్టెంట్ దీంట్లో. సో ఎట్లా చూసుకుంటానంటే ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ అని ఆడుతూ ఉంటారు, ఫ్లవర్స్తో బాగా ఇది చేస్తారు. సో దానికి అక్కడ నుండి స్టార్ట్ కావాలి, బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, అయ్యప్ప స్వామి పూజలు. సో ఇట్లా ఈ టైంలో మనకు అందేటట్టు, పువ్వులు అందేటట్టు అంతకుముందు పెట్టుకోవాలి మనం. సో మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అట్లా పెట్టుకొని ఆ ఫీల్డ్లో మొత్తం జామకి మధ్యలో అట్లా లైన్స్ అట్లా వేసుకుంటూ పోయి ఒక 4-5 రకాల ఫ్లవర్స్, దాంట్లో ఒక 15 హనీ కల్చర్, ఏదైతే మనకు తేనెటీగల పెంపకం ఉంటుందండి, తేనెటీగలకు సంబంధించినటువంటి బాక్సులు ఒక 15 బాక్సులు పెట్టడం జరిగింది. సో ఇది చేయడం వల్ల ఏంటంటే నేచురల్గా మనకు ఇప్పుడు తేనెటీగలు ఏం చేస్తాయంటే పాలినేషన్, సంపర్కం, పరాపరగ సంపర్కం అనేది పెంచుతుంది. సో ఆ ఫ్లవర్స్ నుండి జామ యొక్క ఫ్లవర్స్ నుండి అంతా కూడా అది తీసేసుకొని ప్లస్ పాలినేషన్కు బాగా ఉపయోగించు. సో ఆ జామ యొక్క దిగుబడి చాలా పెరుగుతుంది, అంటే ముందు దానికన్నా 10% 15% పెరుగుతూ ఉంది నాకు ఈల్డ్ ఈ తేనె టీగలు పెట్టడం వల్ల. మళ్ళీ ఫ్లవర్ యొక్క దిగుబడి కూడా బాగా పెరుగుతూ ఉంది. సో ఏంటంటే దీని దిగుబడి పెరుగుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని నుండి తీసుకున్నటువంటి నెక్టార్ వల్ల నేచురల్గా ఉంటుంది కాబట్టి ఆర్గానిక్గా పండించింది. చాలా మంది రైతులు అక్కడికి వచ్చేసేసి కల్లారా హనీ తీసుకొని వెళ్ళిపోతారు మంచి రేట్ ఇచ్చేసి. సో హనీ కొనుక్కోవచ్చు, హనీ వ్యాక్స్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు.
ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ అమ్ముకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఈ గొర్రెలు కోళ్ళ ప్లేస్లో మనం ఈ హనీని ప్లస్ ఈ ఫ్లవర్స్ని పెట్టుకోవచ్చు. ఈ రకంగా కూడా బ్రహ్మాండమైనటువంటి దిగుబడి వస్తుంది, మంచి ఇది వస్తుంది. అంటే ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు ఎవరన్నా కానీ సపోజ్ మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్ ఇట్లా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూడడం వల్ల అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకు తుఫాన్లు ఇది వచ్చినప్పుడు సపోజ్ నా జామ పంట అంతా పాడైపోయింది అనుకోండి, నేను గొర్రె పొట్టేళ్ళను అమ్ముకుంటాను, కోళ్ళను అమ్ముకుంటాను, తీగజాతి కూరలను అమ్ముకుంటాను, నా ఏదైతే కంది ఉందో కంది అమ్ముకుంటాను. సో అట్లా రైతు సస్టైన్ కావచ్చు. లేదు డిసీజ్ వచ్చి గొర్రె పొట్టేళ్ళన్నీ చనిపోయాయి, కోళ్ళన్నీ చనిపోయాయి, జామతో సర్వైవ్ కాగలుగుతాం, కూరగాయలతో సర్వైవ్ కాగలుగుతాం. అంటే నేను అనేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ యొక్క స్పెషాలిటీ కానీ దాని ఇది కానీ ఏముంటుంది అని అంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా కానీ ఇంకొక దాంట్లో అన్నా కానీ మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే రైతు సస్టైన్ కాగలుగుతాడు. ఒక దాంట్లో ఒకవేళ వాడికి నష్టం జరిగినా కానీ తుఫాన్లతో ఇంకో దానిపైన వాడికి దాంతో సస్టైన్ కాగలుగుతా బతకగలుగుతాడు అన్నట్టు. సో ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది చాలా చాలా ఫ్యూచర్ అంతా కూడా ఈ మధ్యకాలంలో మనం ఏమంటున్నాం 2025 కల్లా రైతు యొక్క ఇన్కమ్ డబులింగ్ కావాలి, పెరిగిపోవాలి. అంటే ఇప్పుడు అవే భూములు రానంతా కూడా కెమికల్ ఫార్మింగ్ అవుతా ఉంది. సో గట్టిపడిపోతూ ఉంది, అవే భూములు ఉన్నాయి, రకాలు కూడా వరి రకాలు కూడా అవే ఉంటున్నాయి. సో మనకు ఇన్కమ్ డబుల్ ఎక్కడికి అవుతుంది ఇంకా. సో దానికి ఒకటి ఏంటంటే వే అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, సమీకృత వ్యవసాయము, మిశ్రమ వ్యవసాయము. సో అన్ని పాడి పంట ఇవన్నీ కూడా ఉండగలిగితే ఏంటంటే రైతు కంపల్సరీ కూడా దాన్ని అంటే సస్టైన్ కాగలుగుతాడు, లాస్లోకి వెళ్ళాడు, కంపల్సరీ ప్రాఫిట్లో ఉంటారు. మళ్ళీ నేను అనేది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నెలకు శాలరీ జీతం ఎట్లయితే వస్తుందో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో నెలకు అట్లా వస్తుంది రైతుకి ఇన్కమ్. మళ్ళీ ఈ ఆర్గానిక్గా చేయడం వల్ల ఏంటంటే ఖర్చు తగ్గిపోతుంది, మళ్ళీ రేట్ కూడా ఎక్కువ వస్తుంది, మళ్ళీ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల అది తిని ఎవరో ఇబ్బంది అవుతుందని కాదు, పండించే రైతుకు కూడా అక్కడ తిరగడం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో ఒక స్కీమ్ ఉంటుందండి, రైతు బీమా అనే ఒక స్కీమ్. రైతు ఏ రకంగా చనిపోయినా, ఒక గుంట భూమి ఉన్నా కానీ ఆయన ఎలిజిబుల్, ఏ రకంగా చనిపోయినా కానీ ఆయనకు 5 లక్షల రూపాయలు ఇస్తారన్నట్టు ఒకవేళ ఆయన ఎన్రోల్ అయి ఉంటే. అయితే నేను ఒక రోజు మొన్న ఒక పర్సన్, ఒక లేడీ చనిపోయినప్పుడు నేను ఆ బీమా క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా విపరీతంగా ఏడవడం. పాపం నాకు ముందటి నుండి పరిచయం ఆవిడ ఏంటంటే కష్టపడి వంకాయ పండిస్తుంది. విపరీతంగా కష్టపడి వంకాయ, అంటే వంకాయకు మీకు తెలుసు పురుగు బాగా ఉంటుంది. సో కొరాజిన్ రెగ్యులర్గా స్ప్రే చేసేది. అయితే ఆవిడ ఏం చేసేదంటే ఈవినింగ్ పూట అంతా కూడా ప్రతిరోజు వంకాయ తెంపి బాక్స్లో పెట్టుకొని మార్నింగ్ దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లోకి ఎర్లీ మార్నింగ్ 3:30కి వెళ్ళిపోయేది. సో అక్కడ అమ్ముకొని వచ్చేసేసి డబ్బులు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ దానికి ఆ పంట చేసుకునేది. అంటే వాళ్ళు ఏమంటారంటే, సార్ కష్టపడ్డ వాళ్ళకు దేవుడు చూస్తారంటారు, వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నారు, మా అమ్మ ఎప్పుడు కష్టపడేది సార్, ఈ రకంగా చనిపోయింది సార్ అన్నట్టుగా వాళ్ళ బాధ, వాళ్ళ రోదన నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే ఆమెకి ఏమైంది అని అంటే ఆ కొరాజిన్ మందు విపరీతంగా స్ప్రే చేయడం వల్ల అందులో తెంపడానికి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకుంటాం, మనం గాలి తీసుకుంటాం ఆ చెట్లలో, ఆ దాంతో లంగ్ క్యాన్సర్ వచ్చేసింది. సో లంగ్ క్యాన్సర్ రావడం వల్ల ఆవిడ చనిపోయింది. సో నాకు ఎంత బాధ అనిపించింది అంటే, చూడండి మనం పండించినటువంటి తిన్నటువంటి దాంతోనే కాదు, రైతు పండించేది కూడా విపరీతమైనటువంటి స్ప్రేలు చేయడం వల్ల ఆ స్మెల్తో కూడా రైతుకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి. సో అటువంటిది కాకుండా నేను అనేది ఎంత కావాలనో అంత మాత్రమే మనం స్ప్రే చేసుకోవాలి, అది మనం అబ్జర్వ్ చేయాలి ఎంత చేసుకుంటే ఎట్లుంటుందని. సో ఈ రకంగా మనం ఏంటంటే ముందుకెళ్ళి మీకు ఎటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కానీ ఇంకా వరి గురించి కానీ ఏదన్నా డౌట్స్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా కానీ నేను రెగ్యులర్గా మీకు చెప్తా ఉంటాను, కాంటాక్ట్లో ఉంటాను. సో శివరంజని మేడం కానీ సార్ కానీ శ్రీరాములు గారు కానీ, సో మీకు ఏమన్నా కానీ లేదంటే ఏదైనా గ్రూప్ ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్ తయారు చేసినా లేదంటే ఏమైనా యాడ్ చేసినా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కన్నా కానీ నేను రెస్పాన్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నేను మైక్ ఆపుకొని మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఐ థింక్ తప్పకుండా గ్రూప్ ఉంది, దానికి యాడ్ చేస్తాము. మీరు
మీకు ఓకే అంటే తప్పకుండా యాడ్ చేస్తామండి. అది మాకు చాలా సంతోషం. వెంకటేశ్వరన్న, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయన్నా? ఐ థింక్ చాలా టైం తీసుకొని స్పెండ్ చేసి చెప్పారు, మాకు చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగా చెప్పారు సార్. మీరు మీ ఫోన్ నెంబర్ మాకు ఇస్తే మేము ఎప్పుడైనా మాకు అవసరం అయితే మేము ఫోన్ చేస్తుంటాం. తప్పకుండా అండి, తప్పకుండా. నా నంబరు మేడం మీరు షేర్ చేస్తారా గ్రూప్లో? గ్రూప్ నేను యాడ్ చేసేస్తాను సార్, ఇఫ్ మీకు ఓకే అంటే. వెంకటేశ్వర్ అన్న, సో మీరు గ్రూప్లో అడిగితే ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా ఆ క్వశ్చన్స్ అన్ని కూడా. అంటే ఆ సమాచారం అంటే ఎలా అయినా అంటే కావాలంటే అలా. అంటే సార్ చెప్పినట్టు ఫాలో అవుదామని ఆలోచనలో ఉండవు. తప్పకుండా వెంకటేశ్వరన్న, యాక్చువల్గా అలా మీకు డైరెక్ట్గా కూడా షేర్ చేస్తాను అండ్ గ్రూప్లో కూడా యాడ్ చేసేస్తాను. సో ఐ థింక్ దట్స్ వెరీ, అంటే చాలా సంతోషం మీరు ఫాలో అవ్వాలని అంటే ఆలోచన ఉంది అని, చాలా సంతోషం. అంటే మొన్న వాట్సాప్లో చూసాను, చూసిన సార్ని ఫాలో అవుదాం అనుకుంటున్నా. 1 ఎకర్ సార్ని ఫాలో అవుదామని ఆలోచనలో ఉన్నా. అవును వెంకటేశ్వర, నేను కూడా వీడియో చూసే ఫస్ట్ అక్కడి నుంచే మొదలైంది. కాకపోతే చాలా రోజుల తర్వాత దొరికారు సార్. తప్పకుండా సార్ ఫాలో అవుదాం అనుకుంటున్నాము. ఫాలో అవుతాను, ఇక్కడ అందరూ ఫాలో చేసేది ఏర్పాటు చేస్తా. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఒకసారి చూసిన తర్వాత ఇప్పుడు మీరు చేశారంటే, అంటే మంచి ఇది ఏది ఉన్నా కానండి, అంటే రైతు అనేవాడు ఏంటంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూస్తేనే నమ్ముతాడు. సో మీరు స్టార్ట్ చేయండి. ఏ ప్రాక్టికల్గా ఉన్నా కానీ నేను ఓవర్ ఫోన్ కానీ, అంటే నాకు కొద్దిగా అప్పుడప్పుడు కలెక్టర్ గారితో వాళ్ళతో మీటింగ్ ఉంటుంది, దయచేసి ఏమనుకోవద్దు. లేదంటే నేను ఫ్రీ అయినప్పుడైనా కాల్ చేస్తాను తప్పకుండా. సో మీరు గ్రూప్లో వాట్సాప్లో కనుక ఫోటో పెట్టేసేసి ఈ రెమెడీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ పెట్టచ్చు, పర్సనల్గా కూడా మీరు మెసేజ్ పెట్టచ్చు. సో అది చూసుకొని నేను కాల్ చేస్తాను. అట్లా మీ దగ్గర సక్సెస్ చేద్దాం. ఇప్పుడు మీరు పెద్ద మనిషిగా ఒక పర్సన్ చేశారంటే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే యువత చాలా మంది ఉంటారు. సో మీకు అంటే ఎర్నింగ్ స్టార్ట్ అయిందంటే చాలా మంది కూడా మనకు ముందుకు వస్తారు. మీరు ఒక రోల్ మోడల్గా తయారవుతారండి. 1 ఎకరం దయచేసి ఏంటంటే మీరు ట్రై చేసి చూడండి. 1 ఎకరం మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి. సో మన పిల్లలకు కూడా బాగుంటుంది, ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్. నాకేంటంటే భవిష్యత్తు తరాలు మనకి ఎక్స్పీరియన్స్గా ఉండాలి, అందుకోసం నేను చేద్దామని ఆలోచన అండి. మీరు వీడియో చూశాను యూట్యూబ్లో, నేను చేద్దామని ఆలోచనలోనే ఉంటా ఇప్పుడు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఫోన్ నెంబర్ చెప్పమని రాసుకోవా మేడం? 970 సార్ 143 8888. గ్రూప్ లో యాడ్ చేసేస్తే ఓకే కదా సార్? ఓకే మేడం. ప్రవీణ్ కుమార్ అండి నా పేరు. మీరు ఎప్పుడైనా చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ప్రొద్దున చేస్తే బాగుంటుంది. అంటే 8కి ముందు కనుక చేస్తే, ఇప్పుడు రైతులు అంటే మీకు అన్ని కూడా ఆ టైంలోనే యాక్టివ్ ఉంటారు కాబట్టి నా టైమింగ్ కూడా అదే. వెంకటేశ్వర అన్న మెయిన్ రోడ్డు పక్కనే ఉంది సార్ ఫీల్డ్. ఓకే, వెంకటేశ్వర అన్న కానీ చేసాడంటే మా చుట్టుపక్కల గ్రామాలందరూ దాన్నే ఫాలో అవుతారు. ఆయన ఇప్పుడే చాలా వరకు వ్యవసాయం ఆయన చూసే చాలా మంది డెవలప్ అయ్యారు. కూరగాయలకు మళ్ళీ అందరూ వరి వదిలేసి. మీరు ఏంటంటే అండి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, కొద్దిగా మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ముందుకు వచ్చి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 100 మందిలో ఒక్కరు మారినా కానీ మెల్లిమెల్లిగా మార్పు అనేది తొందరగా ఎవరు యాక్సెప్ట్ చేసుకోరండి. ఎవరైనా కానీ మార్పు మొదలు పెట్టాడంటే 4-5 రైతులు మారుతారు సార్ మా ఊర్లో. సంతోషం అండి, సంతోషం. మీకు ఇంకా మంచి ఇంకా చాలా ఉన్నాయి. మనకు టైం ఇది ఉంది కానీ మీకు నాకు ఐడియాస్ బాగున్నాయి. మార్కెటింగ్, ఇప్పుడు మనం పండించడం ఎంత ఇంపార్టెంటో మార్కెటింగ్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్. నేనేం చేశానంటే, నేను జామ పండించాను. జామ పండించిన తర్వాత నా దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల వచ్చి కొనుక్కొని పోయారు. లేదు అంటే నా దగ్గర దళారులు ఉంటారు ముస్లిమ్స్, వాళ్ళు ఏం చేశారంటే 50 రూపాయలకు కొనుక్కొని పోయి వాళ్ళు 100 రూపాయలకు అమ్ముకోవడం. నాకు బాధ వేసేది.
మనం ఇంత కష్టపడతాము, కష్టపడ్డప్పుడు మనం 50 రూపాయలు వాళ్ళగా వాడు ఒక రోజులో ఈ రోజు తీసుకొని వెళ్ళి రేపు 100 రూపాయలకు వాడు అమ్మేసుకుంటాం. సో రూపాయలకు కొనడం లేదు సార్ జనాలు. సో అయితే నేనేం చేశానంటే ఇప్పుడు ఇట్లా మీకు అప్పుడు చెప్పిన ఒక ఆర్గానిక్ స్టోర్ అని చెప్పేసి ఒక 10 మంది రైతులను వాళ్ళను ఇచ్చేసేసి ఆర్గానిక్ గా వాళ్ళని ఎంకరేజ్ చేసేసి ఒక స్టోర్ స్టార్ట్ చేయించాను. వాళ్ళు పండించినటువంటి పంట అంటే వాళ్ళకి డివైడ్ చేసి పెట్టాను, ప్యూర్ రైతులు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే బాబు నువ్వు కూరగాయలు పండించాలి, నువ్వు కూరగాయలకు సంబంధించినటువంటి హెడ్, నువ్వు పప్పులు పండించాలి. సో చెక్క గానుగ నూనెలు మీరు చూసుకోవాలి. సో నువ్వులు పండించడం కానీ పొద్దుతిరుగుడు పండించడం కానీ ఇవన్నీ కూడా మీరు పండించాలి, దాన్ని పట్టించి ఇక్కడ తేవడం మీకు అంత. అట్లా ఏ రకం పంట రైతున ఆ రకం డెవలప్ చేస్తేనే సక్సెస్ అవుతారు. వరి మీరు పండించాలి, ఫ్రూట్ కు సంబంధించి నా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. సో ఇక్కడ రైస్ రెడ్ రైస్ చెప్తారు కదా సార్, నవారాది కానీ బ్లాక్ రైస్. అవునండి. ఎన్ని నెలలు పంట సార్ అదే? ఇప్పుడు నవారా కూడా 120 రోజులే. నవారా కూడా 120 రోజులే. అయితే ఇది చాలా ఫ్రెండ్లీ. నేను ఇప్పుడు ఈ రెండు ఎందుకు చూస్ చేసుకున్నాను, 160 రకాల విత్తనాలు ఉంటాయండి. ఈ రెండే ఎందుకు చూస్ చేసుకున్నానంటే సేమ్ నా పంట కాలంతో సహా వస్తాయి. ఈ 120 పంటతో సహా వస్తాయి. హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉండదు, కానీ హై కంటెంట్ ఆఫ్ ఫైబర్ బ్రహ్మాండం ఉంటాయి. కానీ దీనిలాగా దిగుబడి రాదు. ఇప్పుడు అక్కడ మనకు దిగుబడి సార్ సొంతానికి అయితే ఏంటంటే అండి, ఇప్పుడు మనం క్వింటా అమ్ముకుంటాము 1888 రూపాయలు మద్దతు ధర ఉంది. సో ఇదే క్వింటా నీకు 8000 రూపీస్కి వస్తుంది. ఇది కాదు, దీనికి మంచి ఇది ఉన్నారండి. ఇప్పుడు మనం పండిస్తే బెంగళూరు వాళ్ళు కానీ అంటే చాలా మంది ఉన్నారు తీసుకునే వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కానీ విజయ్, మనం ఇక్కడ అమ్ముకునేది లోకల్లో తినరండి. ఒక 25 ఎకరం వేసుకొని చూసి సక్సెస్ అయితే మనం చేసుకోవచ్చు. మార్కెటింగ్ వాళ్ళు తీసుకెళ్తారు. సో అట్లా మా ఊరు పక్కన ఒక అబ్బాయి ఇప్పుడు ఎడగారులో వేసాడు సార్. జూన్ ఫస్ట్ వీక్ లో డ్రమ్ సీడ్ తో వేసినాడు, నవారా వేసాడు. ఆయన సక్సెస్ అంటే 20 days అయింది మొలిచి. ఓకే, చూడాలి. ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ మనం నవారా కానీ బ్లాక్ రైస్ కానీ ఇవి మనం ఈ డ్రమ్ సీడర్ కానీ వెదజల్లే పద్ధతిలో చేయకూడదు. ఎందుకు అని అంటే చేయొచ్చు, గడ్డి మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఇది చేసి మనం ఎట్లాగా సార్ మీరు చెప్పినట్టు ఎకరంలో 3 రకాలు వేసి దాంట్లో సొంతగా చేస్తాడు, ఆర్గానిక్ చేస్తాడు. వీడియో తిప్పుతాడేమో మధ్యలో. వీడర్ లేదు సార్, వాళ్ళు సొంతగా కలుపు తీసేస్తారు. ఓకే, అంటే వీడర్ కూడా తిప్పాలి మధ్యలో గ్యాప్ లో. ఇప్పుడు డ్రమ్ సీడర్ లాగా వేసి మన కోనో వీడర్ అని ఉంటుంది, అది చేస్తే ఏంటంటే ఆ వేర్లు తెగిపోయి ఇంకా దుబ్బులు బాగా అవుతాయి, సో అట్లా చేసుకోవచ్చు. సో ఇది చేసుకోవచ్చు. అయితే నేనేం చేశానంటే ఈ ఆర్గానిక్ స్టోర్ ఒకటి తయారు చేస్తే మనతో పాటు ఇంకా 10 మందికి ఉపయోగపడుతుందని నాదంతా కూడా దాంట్లో ఇవ్వడం స్టార్ట్ చేసినాను. నేనేం చేశాను సార్, ఓకే, దాంతో టైప్ కావాలండి. ఇప్పుడు రాను గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ కాకుండా, గవర్నమెంట్ అన్ని విషయాలు చేయదు కాబట్టి మన ఓన్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నేనేం చేశానంటే 50 రూపాయలకు మామూలుగా ఇచ్చేది ఆ స్టోర్ కి నేను 60 రూపాయల కేజీ ఇచ్చాను జామ. ఆ స్టోర్ వాళ్ళు ఏం చేశారు, 80 రూపాయలకే అమ్మడం మొదలు పెట్టినారు. అంటే ఇక్కడ ఏంటి, నాకు రైతుగా 10 రూపాయలు నాకు ఎక్కువ వచ్చినాయి, వినియోగదారుడికి 20 రూపాయలు తక్కువ వచ్చింది. సో వాడు 100 రూపీస్ కాకుండా 80 రూపీస్ కి అమ్మడం స్టార్ట్ చేశాను. అంటే ఇక్కడ ఏంటి, మిడిల్ మ్యాన్ లేడు. సో మిడిల్ మ్యాన్ మంచి ఆలోచన సార్ అది. సో అట్లా మనం ఏంటంటే మార్కెటింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆర్గానిక్ గా చేయడము, ఇప్పుడు మనం వెజిటేబుల్ చేస్తాం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తాం అంటే మార్కెటింగ్ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, అరే సార్ మరి మీరు చెప్తున్నారు అందరూ జామ వేస్తే మరి అసలు ఎట్లా ఎవరు కొంటారు సార్ అనే దగ్గర కూడా వచ్చింది. సో అటువంటి టైంలో 1% కూడా డైవర్ట్ గారు సార్. సో అంటే మా దగ్గర చేశాం సార్ కష్టపడి. అయితే నేనేం చేశానంటే జామాతో జ్యూస్ తయారు చేస్తారు. ఇప్పుడు టాపియోకా అనే కంపెనీ వాళ్ళందరూ కూడా ఏంటంటే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి దాంతో. సో అట్లా ఒకవేళ ఉంటే కనుక జ్యూస్ ఫ్యాక్టరీకి మాట్లాడడం స్టార్ట్ చేసి వేస్ట్ అవుతుంది సార్ సీజన్ లో అన్ని అట్లా చేయొచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టి. అదే అట్లా చేద్దాం సార్, సంతోషం సార్. మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. చాలా చాలా థ్యాంక్ యూ. చాలా టైం స్పెండ్ చేశారు. బట్ ఐ థింక్ మీరు టైం ఉండి మీరు జాయిన్ అవ్వగలిగితే ఐ థింక్ మార్కెటింగ్ ఇష్యూస్ కూడా చూస్తూ ఉన్నాం అటు సైడ్, ఆ ప్రాసెసింగ్, ప్రొడక్టివిటీ సైడ్ కూడా. మీ సలహాలు ఐ థింక్ చాలా చాలా వాల్యుబుల్ మాకు. సో తప్పకుండా ఐ థింక్ నేను ఆఫ్లైన్ కూడా కాంటాక్ట్లో ఉంటాను. అండ్ వెంకటేశ్వర్ అన్న, మీతో కూడా ఒకసారి మార్కెటింగ్, హరన్న ఐ థింక్ ఒకసారి మార్కెటింగ్ మనం మళ్ళీ ఎఫ్పిఓ కానీ కోఆప్ గురించి ఒకసారి మాట్లాడుకుని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఓకేనా? అది ప్రస్తుతానికి. సారీ, నేను కొద్దిగా బయటకు వెళ్ళి నేను శివన్ ఇప్పుడే వచ్చేసా. సారీ శివన్, మీరు అడ్మిట్ చేయలేదు. ఓకే, వెయిట్ చేస్తా ఉన్నారు. ఓకే ఓకే శివన్న, ఐ థింక్ ర్యాప్ అప్ చేస్తున్నాము. ఐ నో మీరు బయట ఉన్నట్టున్నారు. చాలా మంచి విషయాలు చెప్పారు ప్రవీణ్ కుమార్ సార్. ఇప్పుడు ర్యాప్ అప్ చేస్తాం కానీ వీడియో రికార్డింగ్స్ ఈ మధ్య బ్రేక్ వచ్చింది నా, ఐ థింక్ హెల్త్ కోవిడ్ అప్పటి నుంచి, హెల్త్ కౌన్సిలింగ్ నుంచి మళ్ళీ రికార్డింగ్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తాం, పెడతాము. చూడండి నా ఒకసారి. బట్ అందరం ఒకసారి నెక్స్ట్ వీక్ లోపల వీలైతే వెంకటేశ్వరన్న, హరన్న, మీరు అందరూ ఒకసారి మాట్లాడతాం. మొన్నటి క్లాస్ నేను మిస్ అయ్యాను. అవును అవును, క్లాస్ కంటే డిస్కషన్ అది. వాళ్ళ క్లాస్ మనకి డిస్కషన్ అంటున్నారు. అనుభవంతో చెప్పేవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. చాలా థాంక్స్ ప్రవీణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమన్నా ఎవరికైనా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే ర్యాప్ అప్ చేసుకుందాం? సార్ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మన కోసం. మన టైం కూడా కరెక్ట్ గా అయిపోయింది. ఓకే సార్. వెంకటేశ్వరన్న, మీకు నంబర్ షేర్ చేశాను, గ్రూప్ లో కూడా యాడ్ చేశాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్ మోర్ టైం. చాలా చాలా ఐ థింక్ చాలా మనం డిస్కషన్ ఒక్కరైనా ముందుకు వచ్చి మనం ట్రై చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఒక్కరిని మార్చితే దాదాపు చాలా మంది కూడా ముందుకు వస్తారు అనుకుంటున్నానండి. ఎవరైనా ఒక్కరు ముందుకు వచ్చినా గానీ మనం సపోర్ట్ చేస్తాం, అందరం కలిసి. వెంకటేశ్వరన్న చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కాబట్టి ట్రై చేస్తాను. ప్రాక్టికల్ గా నేను మీకు చూపిస్తాను, మీకు టచ్ లో ఉంటాను నేను. ఓకే, వినిపించిందండి? అవునండి, వినబడిందండి. నేను టచ్ లో ఉంటాను మీకు. నేను ఎప్పుడు కూడా మీకు టచ్ లో ఉంటాను. నేనైతే ట్రై చేస్తా. 1 ఎకరం చేయండి ప్లీజ్. చెప్పారు కదా ఫార్మింగ్, అదే నేను చేస్తాను. నేను అది నేను చేస్తా, చూపిస్తా అండి. రోడ్డు మొదలుగా మేము ఉంటాం అట. థ్యాంక్ యూ. మనకి ఏంటంటే ఇప్పుడు ఈ మీటింగ్ డిస్కషన్ అంటే చాలా మంది వింటా ఉంటారండి, ముందుకు ఎవరు రారు చేయడానికి. సో మీరు నేను వస్తాను సార్, 1 month లో మీకు చూపిస్తాను. హరిప్రసాద్ గారు కూడా చెప్పారు నాకు 5 ఇంచుల విధానం అని. అదొకటి ఇదొకటి నేను ప్రాక్టికల్ గా నేను చేస్తాను. నేను అనుకుంటున్నాను మనం ఇంతసేపు డిస్కషన్ చేసిన తర్వాత ఒకరు ముందుకు వచ్చినారంటే ఈ డిస్కషన్ అంటే సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. సో నేను వస్తాను సార్, నేను వస్తాను. నేను మిమ్మల్ని వీడియో యూట్యూబ్ లో చూసిన తర్వాత నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్ కి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక 200 kilometers ఉంటుంది, మీరు వచ్చినా లైవ్ గా చూడొచ్చు. ఇంకా వీలైతే మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి మేము వస్తామండి. నేను కానీ మా బాబు కానీ వస్తాం, మిమ్మల్ని కలుస్తాం. ఈ విధానంలో మేము ఫాలో అవుతాం. మేము ఇక్కడ రోల్ మోడల్ ఉంటాం, ఇక్కడ చేస్తాం. మీరు ఏదో అడిగారు. హైదరాబాద్ ఏ రూట్ లో ఉంటుందని. హైదరాబాద్ నుండి నిర్మల్ అండి, నిజామాబాద్ నిర్మల్, బాసర టెంపుల్ అండి మా దగ్గర. ఇక్కడ నుండి ఒక 60 kilometers ఉంటుంది బాసర. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కానీ హరణ కానీ ఇప్పుడు శివన్న వీళ్ళని చూసి చాలా మంది ఫాలో అవుతారు విలేజ్ లో. సో వెంకటేశ్వర అన్న చేసిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ మంది ఇక్కడ. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
సరే.